Things are possible, my Lord, I believe. Amen. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చదువుదాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నాను ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్నా నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడా, మారని మార్పు చెందని సజీవుడు అయిన యేసయ్యా, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో గతించిన శుక్రవార దినము నుండి కూడా ఈ శుక్రవార దినం వరకు నీ అత్యున్నతమైన అద్భుతమైన కృపతో కాపాడి భద్రపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో మేము కూడుకోవడానికి మాకు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభువా, నిశ్చయముగా ఈ దినాన్ని ఈ మాటలు వినాలని, ఈ మాటల ద్వారా మేము బ్రతకాలని ఆశతో మేము ఇక్కడికి వచ్చామయ్యా. మాతో మాట్లాడండి నాయన. నిత్యంగా నీ వాక్య ప్రత్యక్షత బయలుపట్టును మాకు ఇవ్వండి. సంపూర్ణ స్థితిలోని కనుక సంపూర్ణ వాక్యమును మేము పట్టుకుని జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా. నిత్యంగా ప్రతి మాట, ప్రతి పలుకు నిత్యంగా నీ వాక్య ప్రత్యక్షతతో నింపమని, నీ వాక్య పునరుద్ధాన శక్తితో అనుగ్రహించమని, ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, నిద్రాత్మ, అంధకార శక్తులు వాటి బల ప్రదర్శన ఏమాత్రము కూడా చేయకుండానట్లుగా పాతాళ లోకంలో తీర్పు దినము కొరకు వాటిని బంధిస్తూ ఉండగా అవి ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బంధించబడును గాక. చక్కని వాక్య ప్రత్యక్షతను పొందుకుని ప్రభువా, నిత్యంగా ఈ స్థలమును మేము విడిచి వెళ్ళినప్పుడు ఎవరైనా రోగులుగా వచ్చి ఉన్నట్లయితే, మరి వ్యాధులు బాధలతో ఏదైనా అక్కర్లతో వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని ఇక్కడి నుంచి పొందుకుని వెలుదురుగాక. అటు కృపను అనుగ్రహించమని, నిత్యంగా పరలోకపు అనుభవాన్ని మాకు అనుగ్రహించమని, నిత్యంగా ఎత్తబడ్డ స్థితికి మేము దగ్గరగా, లేకపోతే ఎత్తబడ్డ స్థితిలోనికి మార్పు చెందగలుగునట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. సంతోషంగా ఉన్న వరకు ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు వరకు కొంచెం వేడిగా ఉంది, ఇప్పుడు కొంచెం బాగా చల్లగా ఉంది. చల్లగా ఉంది. ఇప్పుడు నిద్రలో, ఆవులెంతలో అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. హల్లెలూయా కదా. చల్లగా ఉంటే అంతే. మరి మన కంఫర్ట్గా ఎప్పుడైతే ఉంటుందో ఏం జరుగుతుందండి? సుఖానికి అలవాటు పడతాం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిచారు? ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఆమేన్. ఖచ్చితంగా అక్కడ ఏసీలు ఉన్నాయంటారా? ఆమేన్. ఏసీలు ఉన్నాయా? అక్కడ పరిస్థితి ఏంటి? పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను దేవుడుండి నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్.
అంటే అక్కడ పగలు ఎండ దెబ్బ కూడా వాళ్ళకి తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలలేదు. దేవుని స్తోత్రం కలిగింది గాక. వారు వేసుకున్న చెప్పులు ఏంటి, పెదాలు తడుపుకుంటున్నారండి మాట్లాడేటప్పుడు. గట్టిగా మాట్లాడాలి కదా. వారు వేసుకున్న చెప్పులు అమ్మా ఏంటి, రైట్, మీరు దాన్ని ఖచ్చితంగా చూడవలసి ఉన్నారు. అది ఆల్రెడీ 2 days అయింది అది వాక్యం మనం చదివి. హల్లెలూయా. 2 days 3 days అవుతుంది అక్కడ. పాతగిలిపోలేదు ఏంటి, బట్టల్లో చెప్పులు కూడా పాతగిలిపోలేదు అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. చాలా సంతోషం. మరి కుడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. అందరికీ పేరు పేరున వందనాలండి. చాలా సంతోషం. మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం కలుసుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి గడియ అయి ఉంది. నిజమేనా? హల్లెలూయా. ఎందుకు ఆమె ఏం చెప్పారు, హల్లెలూయా చెప్పారు, రైటే. మరి ఎందుకు అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడితే వినాలని ఇక్కడికి వచ్చాం. దేవునితో మనము ముచ్చటించడానికి ఇక్కడికి వచ్చాం. అంతేనా? ఆదాము అవ్వలతో దేవుడు చల్లపొట్టున ఏం చేసేవాడు, ఏదైనా తోటలోకి దిగి వచ్చి వారితో పాటు ఆయన ముచ్చటించేవాడు, అనేక విషయాల్ని చర్చించేవాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? హల్లెలూయా. ఆయన ఉంటాడు ఇక్కడ. కాక ఆయనతో పాటు మనం ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇరువురు ఉన్నప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతాయి ఇక్కడ. అంతేనా? ఆయన ఒక్కడే ఉండి ఎవరు లేకపోతే ప్రయోజనం ఉందా? లేదు. అందుకే ఆయన దూతలను కాదనుకుని మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దూతలు ఉన్నప్పటికీ కూడా, ఆ స్తుతుల పైన మాత్రమే ఆసీనుడు అవుతున్నప్పటికీ కూడా, ఆ ఆరాధన పైన ఆయనకి బోరు కొట్టేసింది అనుకోవచ్చు ఒకవేళ. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే కనుక ఎక్కడ 2-3 కూడా ఆయన నామాన్ని ఏకీభవిస్తారు, వారి మధ్యలో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. అటువంటి సింహాసనాన్ని విడిచి, అటువంటి గొప్ప స్థలాన్ని విడిచి, అటువంటి మహాకాశాల కంటే పైన ఉన్నటువంటి ఎత్తైనటువంటి స్థలమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఎవరంటే గనక సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. అందుకే అంటాడు, పరలోకం ఎక్కడో లేదు కానీ మీ మధ్యనే ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. దేవుని రాజ్యం ఎక్కడో లేదు కానీ మీ మధ్యలోనే ఉన్నది, అది మీలోనే ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మరి మనం ఒక పాఠం చెప్పుకుంటున్నాం. సిస్టర్ అయితే మొత్తం పేజీలు ఓపెన్ చేసుకుని పెట్టుకుంది పుస్తకం, ఎప్పుడు అడుగుతారా చెప్దామని. ఎస్ సిస్టర్, అవునా కాదా? అడిగితే చెప్పరా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. అదేంటి, ఆయనేమో ఇంక మీ శిష్యురాలు మొత్తం పేజీలు తిరగేసేస్తూ ఉంది. ఇంక ఇంత లేదు. రేపు వారం ఖచ్చితంగా చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నేను స్టేజ్ ఎక్కేటప్పుడు ఆగిపోతుంది సిస్టమ్, ఇది పని చేయట్లేదు, నెట్వర్క్ ఏంటో అర్థం కాదు. దాంతో పని ఉంది, చాలా పని ఉంది. సిగ్నల్ ఇక్కడ వస్తుంది అయినా సరే. ఆల్రెడీ అది అందులో ఉందో అయినా పని చేయట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చెప్పండి, ఏ సంఘకాలం గురించి మాట్లాడుతున్నాం? లౌదికే సంఘకాలం గురించి మాట్లాడుతున్నాం. ఎలా ఉంది ఆ సంఘకాలం? ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ సంఘకాలం? హల్లెలూయా. ఒకసారి లేఖనాలు చదువుదాం, మనం ఇంకా స్పీడప్ అవుదాం. ఎందుకంటే చాలా వెనకబడిపోయాం, మనం ఇంకా ముందుకు వెళ్ళవలసిన వారు మేడం. లేఖనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. స్పష్టంగా చదవాలి, కంగారు పడద్దు. కంగారు పడితే ప్రాబ్లం మీకే. ఎందుకంటే నేను కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యక్తినే.
ఉమ్. లోపటను వెలుపటను ఉమ్. రాత కలిగి లోపటను కూడా వెలుపటను రాత కలిగి 7 ముద్రలు 7 ముద్రల గట్టిగా చేత గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథము ఆ సింహాసనమునందు సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో చూచితిని మరియు దాని ముద్రలు తీసి దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడెవడని యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత ఆ, బిగ్గరగా ప్రచురింపగా ఆ, చూచితిని. చూచితిని అయితే అయితే పరలోకమందు గాని పరలోకమందు గాని భూమి మీద గాని ఎస్ ఇక్కడ లేదండి భూమి క్రింద పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఆ గ్రంథము ఆ విప్పుటకైనను గ్రంథమును ఇప్పుడుగైనను చూచుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయినా ఒకసారి ఆగండి. నిర్గమకాండములో దేవుడు 10 ఆజ్ఞలలో ఆమేన్ 10 ఆజ్ఞల్లో ఆయన ఒక మాట నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను లేదా సేవించవలను అంటాడు. ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక సందర్భం మనకి అక్కడ కనబడుతుంది, చూడండి ఒకసారి. అదేంటది మళ్ళీ చదవండి. అయితే 7 ముద్రల చేత వెలుపటను లోపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నటువంటి పుస్తకం కాబట్టి దాన్ని విప్పడానికి, ఆ ముద్రలు పగలగొట్టే పుస్తకాన్ని విప్పడానికి భూమి మీద కానీ ఆమేన్ ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవడో యోగ్యుడు కనబడట్లేదంట. చదవండి. ఆ గ్రంథము విప్పుటకైనను ఆ చూచుటకైనను ఆమేన్. యోగ్యుడెవడను చూడండి, ఆ గ్రంథాన్ని విప్పడానికి మాత్రమే కాదు, ఈవెన్ చూడడానికి కూడా గ్రంథములో ఏముందో చూడడానికి కూడా యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చు- బావుగా ఏడ్చుచున్నాను. ఆ పెద్దలు ఏడ్చుచుంటినా ఏడవకుము. ఇదిగో ఇదిగో దావీదుకు చిగురైన దావీదుకు చిగురైన యోధా గోత్రపు యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఆ గ్రంథమును ఇప్పుటికై జయము పొందెను. జయము పొందినని నాతో చెప్పెను. నాతో చెప్పెను. 6 సరిపోయా. మరియు మరియు సింహాసనమునకును సింహాసనమునకును ఆ 4 జీవులకును ఆమేన్ ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను ఏమంటే సింహాసనమునకు 4 జీవులకు పెద్దలకు పెద్దలకు మధ్యను వధించబడినట్లుండిన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి గొర్రె పిల్ల నిలిచి ఉండేట చూచి తిని ఆ ఆ గొర్రె గొర్రెపిల్లకు పిల్లకు 7 కొమ్ములను ఎన్ని కొమ్ములు? 7 కొమ్ములను 7 కన్నులను 7 కన్నులను ఉండెను. ఉండెను. ఆ కన్నులు ఆ కన్నులు భూమి అంతటికి భూమి అందంతటికి పంపబడిన పంపబడిన దేవుని 7 దేవుని 7 ఆత్మలు. అయిపోయిందా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరొక లేఖనం చదుదాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6-7 వచనాలు. అప్పుడు ఉమ్. గొప్ప జనసమూహం శబ్దమును అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన విస్తారమైన జలముల శబ్దమును జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును ఆ పోలిన యొక్క స్వరము పోలిన ఒక స్వరము సర్వాధికారియు సర్వాధికారియు ప్రభువునగు ఆ దేవుడు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. వచ్చినది. ఆయన భార్య తన్ను ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని సిద్ధపరచుకొని ఉన్నది గనుక గనుక మనము సంతోషపడి మనము సంతోషపడి ఉత్సహించి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వెంటనే దేవుడి మాటలు దీవించిన గాక. ఇంకా ఉన్నాయా? 6-7 వచనాలు. ఓకే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. మరి 3 లేఖనాలు చదివాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం నుండి చదివాము. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదివాము. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాలు చదివాం. హల్లెలూయా. దీని యందు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ధ్యానం చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. వింటారా? వినాలని ఆసక్తితో ఉన్నారా? హల్లెలూయా.
దేనాన్ని మేము లేదంటే చక్కగా భోజనాలనే భోజనం చేసి కూర్చుందాం. తర్వాత మన వాళ్ళు వేరే వాళ్ళు వస్తారో లేదో తెలియదు. లేదంటే భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఏదైనా పర్వాలేదు. దేని స్తోత్రం కలిగాక. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా మొబైల్ ఫోన్లు ఇంకా ఇంటి దగ్గర ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మొబైల్ అయితే ఎలా కుదురుతుంది? స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాం గతించిన దినంలో? త్వరగా గతించిన దినమున ఏం మాట్లాడుకున్నా అడుగుతానని కూడా చెప్పాను. ఎందుకంటే సమయాన్ని వృధా చేయొద్దు ప్లీజ్, దయచేసి నేను మిమ్మల్ని అడుగుతాను కూడా అని చెప్పాను. చెప్తున్నారా? మైక్ ఇవ్వండి ఆవిడికి. హల్లెలూయా. త్వరగా చెప్పాలి మరి. మీరు చెప్తారా? లేచి నిలబడి చెప్పండి. మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి బ్రదర్కి. చక్కగా చెప్పండి సార్, మైక్ తీసుకోండి. చక్కగా పనిచేస్తుంది. ఇంకెక్కడ ఉంది కార్డ్లెస్. ఇదిగో ఇది ఇక్కడ అది అన్న, ఇదిగో ఈ మైక్ పని చేస్తా. చెప్పు. ఇది అందరికి వినపడాలి కదా, అందరికి వినపడాలి. అందరినీ ఉత్సాహపరచ దాని వైపు తిప్పితే ఏం చేస్తుంది? అట్లా వస్తుంది. చెప్పండి, కూర్చుని చెప్పండి, ఏం కాదు. మొదటి మోషే కనాన్లోనికి ప్రవేశపెట్టాడు. ఓకే. మూడవ నిర్గము. ఆమేన్. హల్లెలూయా. దేనిని మేము చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 నిర్గమముల గురించి చూస్తాం మనం, రైటేనా? మొదటి నిర్గమమునకు ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా? మోషే గారు. అంతేనా? వాక్యం ఎక్కడికి వస్తుంది? ఆమోసు గ్రంథం 3:7 వచనం ప్రకారం వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. న్యాయాధిపతుల దగ్గరికి రావట్లేదు. ఆమేన్. బిషపుల దగ్గరికి రావట్లేదు. కార్డినల్స్ దగ్గరికి రావట్లేదు. ఆమేన్. ఎవరి దగ్గరికి వాక్యం రావట్లేదు? ప్రవక్తల దగ్గరికి వాక్యం వస్తుంది. అదే రీతిగా మనం అక్కడ చూసినప్పుడు ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది. హల్లెలూయా. లవోదికీయ సంఘకాలం గురించి మాట్లాడాము. అనేక విషయాల దాని గురించి మాట్లాడాం. గుడ్డిది, దిగంబరిది, దౌర్భాగ్యురాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడాం. ఎలాంటి స్థితిలో ఉంది ఈరోజు లోకం? ఈరోజు సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి? ఆమేన్. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? ఆ సంఘాన్ని ఖండించినటువంటి సేవకుడి పరిస్థితి ఏంటి? అతను వెన్నెముకలేనటువంటి సేవకుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘంలో స్త్రీల పట్ల లేకపోతే ప్రజల పట్ల ఏమాత్రం కూడా రాజీ పడే తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అది ఎలా ఉందట? ఈ లౌకిక సంఘ కాలంలో గుడ్డిది, దిగంబరిది ఏమాత్రం కూడా హల్లెలూయా అది నిలువెచ్చని స్థితిలో ఉన్నది. అది చల్లగా లేదు, వెచ్చగా లేదు. అందుకే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. పద్మమ్మ గారు అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. చూడండి ఏం జరుగుతుంది అని మనం చూస్తే కనుక వధువు ఎక్కడ ఉన్నదంటే కనుక లౌకికలో లేదని చెప్పాం. ఆమేన్. ఎందుకు లౌకిక ఎలా ఉన్నది? నిలువెచ్చని స్థితిలో ఉన్నది. అందుకని ఏమన్నాడంటే కనుక నేను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఇది ఎప్పుడన్నా నానైతే కనుక చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడట? నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ సంఘం ఏ పరిస్థితులు ఉందంటే కనుక ఆయన వచ్చి తలుపు తడుతున్నా కూడా ఎలా ఉంది? ఆయన స్వరం వినేటువంటి స్థితిలో లేదు. ఎందుకు అనంటే కనుక ఇప్పుడు ఇతర స్వరాలను వింటుంది కాబట్టి. హల్లెలూయా. ఏ స్థితిలో ఉంది? ఇతర స్వరాలను వింటుంది కనుక. ఇది అయిపోయింది బ్యాటరీలో. ఏ స్థితిలో ఉందట? దేవుని స్వరాన్ని వినే స్థితిలో లేదు. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే కనుక
నేనేం చేస్తానంటున్నాడు, నేను వచ్చి వారితో కూడా భోజనం చేస్తాను, వారితో కూడా సంతోషిస్తాను అన్నాడు. దేవునికి స్థలం లేదు. మనకు తెలుసు ఎక్కడ స్థలం లేదు. మొట్టమొదటికి ఎక్కడ స్థలం లేదు, 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 సత్రంలో కూడా స్థలం లేదు. అవునా? చెప్పండి, విన్న మాటలే కదా. ఆ స్థలం లేదనే పదం 100 సార్లు క్రిస్మస్ ప్రసంగాల్లో వినుంటాం బ్రదర్, అంతేనండి కదా. సత్రంలో కూడా స్థలం లేనందుగా అన్నారు. ఎవరికి స్థలం లేదు? మరి ముద్దుల్లో ఉంటే ఎలా కుదురుతుంది? అక్కడేం లైవ్ తిడుతుంటే అందరూ వింటారు. తెలుస్తుంది, నాకేం పర్వాలేదు, మీకే సిగ్గు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. సత్రంలో కూడా స్థలం లేనందున ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? పశువుల దొడ్డులో పొరండు పెట్టారు. ఆమేన్. ఈరోజు ఎక్కడ స్థలం లేదు ఆయనకి. అందుకే నిషేధించబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. దేవుని మహిమ కలుగాక. నిషేధించబడ్డారు ఆయన. ఎవరు నిషేధించారు? విషయాలన్నీ కూడా చూడొచ్చు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. వాళ్ళు అనుకున్నారు ఏమని, ఎలా వస్తాడట? యాజ్ ఎ కింగ్ రైడింగ్ ఆన్ ద హార్స్ అనుకున్నారు. ఆమేన్. ఎక్కడ వస్తారట? ఆయన గుర్రం పైన రాజ్యాన్ని ఏలడానికి వస్తాడు అనుకున్నారు ప్రజలందరూ కూడా. అక్కడే ఏమైపోయారంటే కనుక మిస్ అయిపోయారు. దేన్ని మిస్ అయిపోయారంటే మొదటి రాకడ మిస్ అయిపోయారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మొదటి రాకడ గ్రహించుటలో, మొదటి రాకడ అంగీకరించుటలో, మొదటి రాకడలో క్రీస్తుని చేర్చుకోవట్లో మిస్ అయిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. యాజ్ ద సేమ్ అంతే. ఏమవుతాయి లేఖనాలు ప్రసంగి ఏం చెప్పాడు? ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్పాడు? పాతవే అంతే. ఖచ్చితంగా సూర్యుని కింద జరిగేవన్నీ కూడా తిరిగి పునరావృతం అవుతూ ఉన్నాయి. ఉదయిస్తాడు, సాయంకాలాన్ని పరమన్న అస్తమిస్తాడు. మళ్ళా రేపు మునుపు జరిగినది మరలా జరగబోన్నది, మునుపు ఉండినవే మరలా ఉండబోన్నది, ఉండున్నది అని కూడా చెప్పాడు ప్రసంగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. నిద్రపోయేవారు సార్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నిద్రపోయేవారు చెప్పండి. ఇప్పుడు ఎవరో నిద్రపోయేవారు చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. మైక్ లేదు, మాట్లాడుతున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది కాక. అయినా నిద్రలో వచ్చేస్తా మీకు. ఏం జరుగుతుంది? ఈ లవుదికలో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఎలా ఉన్నాయి? క్రీస్తుని చేర్చుకున్నట్లో, అంగీకరించట్లో విఫలమైపోయినటువంటి చెప్పుకోవచ్చు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తుకు చోటు ఇవ్వకుండా ఇతరత్ర కార్యాలన్నింటికి కూడా చోటు దొరుకుతుంది. క్రీస్తుకు చోటు లేదు, వాక్యానికి చోటు లేదు. ఆమేన్. నిజమైన వాస్తవమా కదా? వాస్తవేనా బ్రదర్? అవునండి. వాక్యానికి చోటు లేదు. దేనికి చోట్లు ఉన్నాయంటే సాంస్కృతిక కళా నాట్య మండలికి చోటు ఉంది క్రిస్మస్ వస్తే. ఆమేన్, హల్లెలూయా. వీటితోనే కాలయాపన. సంఘం అంటే ఏమాత్రం కూడా భయం లేదు, సంఘం అంటే ఏమాత్రం భక్తి లేదు. ఏమిటంటే కనుక చక్కగా అయ్యగారు తెలుసు కదా, ఆ మంచి కోటు మంచి సూట్ లేకపోతే అక్కడ విశ్వాసులకి కూడా కోపం వచ్చేస్తుందట. వాళ్ళ అయ్యగారు ఆ రీతిగా లేకపోతే దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, జాస్తి కలాస్ వెళ్ళిపోవచ్చు. ఇవే కావాలి. ఎందుకంటే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చే ఉన్నది. మేము కలిగాక జనులు ఏం చేస్తున్నాడు? హితబోధను సహింపగా దుర్ర చెవులు గలవారై, తిమోతికి రాసిన పత్రికలు అన్నాడు, దుర్ర చెవులు గలవారై హితబోధను సహింపగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు తమ కొరకు, తమ స్వకీయ దురాశల కొరకు బోధకులు పోగు చేసుకుంటున్నారట. అయ్యా నువ్వు ఎంపిక చేసుకో, నిన్ను ఏమిటి ఏం పెడతారో పోలింగ్ పెడతారు. హల్లెలూయా. లేకపోతే వారిని ఎంపిక చేసుకుంటారు. ఎవరు మెజారిటీగా ఎంపిక చేసుకుంటే మనుషులు ఎంపిక చేసుకుంటున్నారు. కాబట్టి సౌలు అక్కడ దేవుని స్తోత్రం కలిగాక సౌలుని అక్కడ దేవుడు మళ్ళీ తిరిగి తప్పించేస్తున్నాడు. దేవుని మహిమ కలిగాక దేవుని కంటే సుఖానుభవమే ప్రేమిస్తున్నారు. దేవుడే వారికి నాయకుడిగా ఉండేటి కంటే ప్రజలు లేకపోతే రాజుగా కావాలని కోరుకుంటారు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నారట. దాని కొరకు ఏంటంటే వీడు మెత్తని మల్లెపూ ఎలా ఉన్నాయంటే కనుక ఎంత మెత్తగా ఉంటాయంటే కనుక పువ్వుల మీద నడిచినట్టే ఉంటాయి మాటలు. హల్లెలూయా. అవే మాత్రం కూడా హృదయాన్ని కొయ్యవు.
హృదయాన్ని కొయ్యవై. ఆమేన్. ఎప్పుడైతే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నీకు దెబ్బలు పడకపోతే ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా అంతేనా? కొయ్యకపోతే నీకు ఆపరేషను కుదరదండి, కొయ్యొద్దండి, మీరు ఏదో రకం మందు ఇచ్చి పంపించండి అంటే అన్నిటికీ మందులు ఇచ్చేస్తారా? కొన్ని కట్ చేయాలి, కొన్ని గాయం చేయాలి. హల్లెలూయా. గాయపడకపోతే జబ్బు నయం అవ్వదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నేను చాలా స్పీడ్గా వెళ్దాం అనుకున్న, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బోల్డ్ అంత స్టఫ్ ఉంది, మీరు పిండుకోవడమే. కానీ మీకు ఆసక్తిని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు ఆమెను హల్లెలూయా చెప్తున్నారు అనుకో, ఖచ్చితంగా వాక్యం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే కనుక మీరు పట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుంది, మీరు ఖచ్చితంగా క్యాచ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి సంఘాలు లౌదికలో ఉంటే, ఆ స్థితిలో ఉంటే, గుడ్డితనంలో ఉంటే, ఆయన చూడలేని స్థితిలో ఉంటే, ఆయన చేర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటే, మరి వధువు ఎక్కడ ఉంది? వధువు, అవును కదా, పవిత్రురాలైనటువంటి కన్యకనగా నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రధాన వచ్చే స్థితిని అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? అపోస్తులు అయినటువంటి పౌలు గారు. పవిత్రురాలైన కన్యకనగా. అందుకే మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అంతా కూడా కనబడుతుంది. 5వ అధ్యాయం 20 వచనాలు 20 నుండి అలా మీరు ఏం తీయవసరం లేదు. అలా ముందుకు వెళ్తే ఖచ్చితంగా భార్య భర్త అయి ఉన్నారని చెప్పాడు. ఎవరు వీళ్ళు? భార్య అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? భార్య ఎవరు? భర్త ఎవరు? నేను అదే అంటున్నాను. భార్య ఎవరు? భర్త ఎవరు అంటే క్రీస్తు వధువు అన్నావు. క్రీస్తు సంఘము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పౌలు గారు ఏమని సంబోధించాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. అక్కడ సంబోధించిన పదమేంటి? సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకైన విషయాలు మాట్లాడుతుంది. అది మన 4వ అధ్యాయంలో కనబడుతుంది. అది 5 రకాల పరిచర్లు అనుకోండి. ఈ విషయం ఏంటంటే కనుక 5వ అధ్యాయంలో మనం కిందకి వెళ్తే కనుక సంఘము గురించి స్త్రీ సంఘమై ఉంది, ఆయన శిరస్సై ఉన్నాడని చెప్తాడు. అలాగే స్త్రీ పురుషులు అంటే భార్య భర్త కూడా ఉండాలని చెప్తున్నాడు. యాక్చువల్గా అది మెయిన్ టార్గెట్ ఏంటంటే సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని పవిత్రురాలైనటువంటి కన్యకగా క్రీస్తుకు ప్రదానం చేశాను అన్నాడు. ఆమేన్. మరి ప్రదానం చేసినప్పుడు సరిపోతుందా? వివాహం చేయాలి కదా. హల్లెలూయా. వివాహం జరగాలి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. వివాహం చేయడానికి మరొక మ్యారేజ్ ఆఫీసర్ రావాలి. హల్లెలూయా. మ్యారేజ్ ఆఫీసర్ ఉండాలి. డైరెక్ట్గా మ్యారేజ్ ఆఫీసర్ లేకుండా అవుతుందా? జరగదు. వచ్చాడు ఆయన మ్యారేజ్ ఆఫీసర్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వధువు ఎక్కడ ఉన్నదంటే కనుక తిరిగి ఎఫెసులో ఉన్నది. మనం చెప్పుకున్నాం. ఎక్కడున్నది అని అంటే కనుక తిరిగి మొదటి స్థితిలో ఉన్నది. జనాన్ని మేము గాక. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిందండి? 8వ రోజు ఉంటుందా వారంలో? 8వ రోజు ఉందా? తిరిగి మరలా 7 రోజులు అయిన తర్వాత 8వ రోజే మొదటి రోజు అయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 8వ రోజు మొదటి రోజు అయింది. ఎఫెసులో ఉన్నది వధువు అన్నాం. ఎఫెసు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అదే థియోఫనీ అయి ఉన్నదని చెప్తున్నాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, లోదికి ఎటువంటి స్థితిలో ఉందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? చెప్పుకున్నాం కదా, మనందరం దేవుని కృపను బట్టి చక్కగా మంచి ఫ్యాన్స్ వేసుకుని వచ్చాం. ఎవరో కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని రాలేదు. హల్లెలూయా. ఆ గుడ్డితనంలో మనం లేము. ఎక్కడున్నారు వీళ్ళు? సార్ డబ్బులు పెట్టుకుని చాలా ధనాన్ని వెచ్చించి మామూలు ఫ్యాంట్ తక్కువ రేటే, చిరిగిపోయింది ఎక్కువ రేటు. ఇప్పుడు ఆమేన్. చిరిగిపోయిన గుడ్డలు ఎక్కువ రేటు, ఒళ్ళంతా కనబడేటువంటి డ్రెస్ ఎక్కువ రేటు, ఒళ్ళంతా కనబడే నెట్ట చీర ఎక్కువ రేటు. నిజమేనా? దేవుని స్తోత్రం కలిగింది కాక. మరి ఒళ్ళంతా కనబడేటువంటి కిటికీల జాకెట్లే ఎక్కువ రేటు కాదా? ఆమేన్. అవి పైగా ఎక్కడి వరకు ఉంటాయి తెలుసు కదా. చక్కగా ఇది వరకు సినిమాల్లో చూసే అదే, మళ్ళీ ఆ సినిమాల్లో చూసి ఇక్కడ వరకు గుట్టించు. సావిత్రి ఏ సినిమాలు ఉండేవి అంటప్పుడు అక్కడ వరకు గుట్టించు. తర్వాత మెల్లమెల్లగా జబ్బలోకి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడి వరకు వచ్చేసినాయి? దేవుని మహిమ కలుగును గాక. తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే కనుక ఆమేన్
ఆ పడిపోయినటువంటి స్థితి ఏదైనా ఏం కట్టుకున్నారు? మూడే ఉన్నాయి అక్కడ, ఆ ఆకులే ఉన్నాయి అక్కడ. అవి ఎండిపోతే అంతే. ఏదైనా ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టుకున్నారు అక్కడ శరీరాన్ని కప్పుకోవడానికి. ఈరోజు అలాగే వస్త్రాలు ధరిస్తున్నటువంటి స్త్రీ పురుషులు అయి ఉన్నారు. హల్లెలూయా. అది లౌకిక కాలం అయి ఉంది. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. చూడండి, వధువు ఎఫెసులోకి వెళ్తుంది తిరిగి. ఆమేన్. వధువు కాలం అయింది ఇది. లౌకికలో మనం లేము, తిరిగి ఎఫెసులో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, వాగ్దాన దేశం గురించి మాట్లాడితే 3 నిర్గమాల గురించి మాట్లాడాం. ఆమేన్. మొదటి నిర్గమములో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తున్నాడు. కరెక్టేనా? కనాను దేశానికి నడిపిస్తున్నాడు. కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి, నడిపించడానికి బయటికి తీసుకొచ్చాడు. కానీ లోపలికి తీసుకెళ్ళడానికి యెహోషువ ఉన్నాడు అక్కడ. దేని అంటే ఒక స్థలంలో నుండి బయటకు వస్తున్నారు, మరొక స్థలంలోనికి లోనికి వెళ్తున్నారు. కాక ఎక్కడ మొదటి నిర్గమంలో ఉన్నటువంటి ప్రవక్త ఏం చేస్తున్నాడంటే వారిని కనాను దేశంలోనికి నడిపించుట కొరకు బయటికి తీసుకొస్తున్నాడు. కానీ వాగ్దాన దేశం కనాను దేశం వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి యెహోషువ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. తర్వాత రెండవ నిర్గమంలో ఆమేన్, రెండవ నిర్గమంలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తం కార్చి, యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా దిగి వచ్చి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తం కార్చి ప్రాణం పెడితే పరిశుద్ధాత్మ వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాడు. ఏంట వాగ్దానం అని చూసాం మనం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏం దేశం అది? వాగ్దాన దేశం. వాగ్దానం ఏంటి? దేవుని గాక. ఏం పొందుకోవడం మనం? పరిశుద్ధాత్మను పొందుకోవడమే. దేవుని మహిమ గాక. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందడమై ఉన్నదే. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడమై ఉన్నది అక్కడ. హల్లెలూయా. అంతే కదా. రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చింది ఎందుకు? ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు, ఆ రక్తంలో కడగబట్టు కొరకు. అప్పుడు ఏం పొందుకుంటున్నావు? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కారుస్తుంటే నెక్స్ట్ జరుగుతుంది ఏంటి? పరిశుద్ధాత్మ మనం పొందుకోవడం. అదే వాగ్దాన దేశమై ఉంది. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు. అందుకే కదా అక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుని ఎవరు పరిచయం చేస్తున్నారు? యోహాను. ఏలి ఆత్మయ శక్తి కలిగాడైనటువంటి యోహానే. దేవుని స్తోత్రం కలిగిన గాక. యోహాను పరిచయం చేస్తున్నాడు ఎవరిని? యేసుక్రీస్తుని. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల అంటే గొర్రెలకు, ఎడ్లకు, మేకలకు ఏవైతే సాదృశ్యంగా ఉన్నాడో ఆయన. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం అంతట్లో ఏదైతే సాదృశ్యాలు ఛాయల రూపంలో ఉన్నదో దాని యొక్క నిజ స్వరూపమే యేసుక్రీస్తు. గ్లోరీ టు లార్డ్. నిజ స్వరూపమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ గాక. దేవుని స్తోత్రం. ఏమై ఉన్నాడు? నిజ స్వరూపమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి మూడవ నిర్గమం ఏమిటి? మూడవ నిర్గమంలో జరిగే వాగ్దాన దేశం ఏంటి? వాగ్దాన దేశమే థియోఫనీ అయి ఉంది. ఆ థియోఫనీ గురించే మనం చూడటానికి ముందుకు వెళ్ళాలి. దేవుని మహిమలు గాక. ఈ రెండు మనకు తెలుసు కదా. దీని గురించి మనం ఇప్పుడు చర్చ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. ఇప్పుడు పాత నిబంధనలో యెహోషువ ద్వారా వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాడు. ఆ వాగ్దాన దేశాన్ని పొందుకుంటా ఉన్నాడు. మరి కొత్త నిబంధనలో దేవుని మహిమలు గాక. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు రక్తం కార్చినప్పుడు ఆ రెండవ నిర్గమంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆ పరిశుద్ధాత్మనే పొందుకోవడమే, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. అది మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అన్నాడు పేతురు గారు లేచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమలు గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. వాగ్దాన దేశములో వారికి ఏం పంచి పెడుతున్నాడు? మరలా యెహోషువ స్వాస్థ్యాన్ని పంచి పెడుతున్నాడు. హల్లెలూయా. పంచిపెట్టే పరిచర్య ఎవరిదై ఉందంటే కనుక యెహోషువదే అయింది. హల్లెలూయా. వారు ఏ దిక్కులు ఉండాలో, వారు ఏ స్థలంలో ఉండాలో ఆ వాగ్దాన దేశాన్ని పంచి పెడుతున్నాడు. దేవుని మహిమ గాక. హల్లెలూయా. హల్లెలూయా. మోసే పరిచర్లు బయటికి తీసుకొస్తే యెహోషువ పరిచర్లు లోపలికి వెళ్తున్నారు.
ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన మోస ఎవరని చెప్పుకున్నాం అంటే విలియం మ్యారన్ బ్రహ్నాం గారని చెప్పుకున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి మన యేసు ఎవరు? దేవుని మహిమ కలుగును గాక. ఈ రెండో రాకడలో దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తే మనకేమై ఉన్నాడట? ఏమన్నాడు? మన యెహోషువ అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్త ఏం చేసినట్టు సంఘ శాఖల నుండి, సిద్ధాంతాల నుండి, ఆచారాల నుండి, సాంప్రదాయాల నుండి మనం బయటికి తీసుకొస్తున్నాం. హల్లెలూయా. శాఖలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సంప్రదాయాల నుండి మనం బయటకు వస్తున్నాం. అంతేనా? అంతే కదా. అదే మన నిర్గమం అయి ఉన్నది. గ్లోరీ టు లార్డ్. ఒకసారి చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. అదే మనకు నిర్గమం అయి ఉన్నది. దానిలో నుంచి బయటికి రావడమే మనకు నిర్గమం అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన స్వాస్థ్యము ఎవరు పంచి పెడతాడని కనుక యోసువ అయి ఉన్నాడు. ఆయనే ప్రకటన 10:1 అయి ఉన్నాడు. జనాన్ని మేము కలిగాక వాగ్దాన దేశంలోనికి ఆమేన్ మళ్ళీ నడిపిస్తున్నాడు. వాగ్దాన దేశం ఏదో కాదు కానీ మన థియోఫనీ అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. థియోఫనీ ఏంటి చూసామా? మనం చదువుకున్నామా? చూసామా? ఓపెన్ చేసి చూసామా? థియోఫనీ ఏమి ఏదో కాదు, మహిమ శరీరమై ఉన్నది అన్నాడు. దేవుని మహిమ కలిగాక. థియోఫనీ ఏదో కాదు, మహిమ శరీరమై ఉన్నది. అంటే ఈ శిథిలమైపోయే ఈ గుడారము, ఈ క్షయమైపోయే గుడారము హల్లెలూయా నశించిపోతున్నప్పుడు, నశించిపోయినప్పుడు అక్షయమైనటువంటి మరొక గుడారం దీని మింగి వస్తుందని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ ఆమేన్. యోహాను గారు చెప్తున్నాడు, అక్షయ ఆహారం కొరకు మీరు కష్టపడండి అన్నాడు. అక్షయమైన ఆహారము దాని కొరకు మీరు కష్టపడండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మూడో నిర్గమములో ఏం కనబడుతున్నాం? ఎక్కడున్నామంటే కనుక మనం వాగ్దాన దేశాన్ని ఇంకా స్వాతంత్రించుకోలేదు, ప్రయాణంలో ఉన్నాము, ప్రాసెస్ లో ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడికి ఎవరు నడిపిస్తున్నాడు ఇప్పుడు వాగ్దాన దేశానికి అంటే కనుక? ప్రవక్త వచ్చాడు, ఆయనకు బయలుపరిచాడు, 7 ముద్రలు ఇచ్చాడు, ఆయన బోధించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వధువుని నడిపించేది ఎవరు అని అంటే కనుక యెహోషువ. ఎవరు యెహోషువ? సరైన పదం ఏదో తీసుకో రొట్టె ముక్క అన్నట్టుగా చెప్పడం. దేవుని స్తోత్రం కలిగింది కాక. సరైనటువంటి విధానాలు ఉండాలి. మెయిన్ ఎవరో హల్లెలూయా. బలిష్ఠుడైన దూత ఆమేన్. వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు మనల్ని. ఆమేన్. వాగ్దాన దేశాన్ని పొందుకోవాలి ఇప్పుడు మనం. హల్లెలూయా. అందుకే ఈ వధువు ఎవరి నాయకత్వం కింద ఉన్నది? బిషప్ల నాయకత్వం కింద ఉందా? పోపు నాయకత్వం కింద ఉందా? సంస్థ నాయకత్వం కింద ఉందా? ఆమేన్. సంస్థల నాయకత్వం కింద లేదు. ఇది ఎవరి నాయకత్వం కింద ఉందంటే కనుక ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు నాయకత్వం కింద ఉంది. దేవుని నాయకత్వం కింద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత నాయకత్వం కింద ఉంది. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఎఫెస్సులో ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అదే ఆత్మీయంగా చెప్తే కనుక 8వ దినమై ఉంది, అదే మొదటి దినమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఈ దినాల్లో ఏదో ఒక దినమున రెప్పపాటులో హల్లెలూయా మార్పు చెంది ఆ కడబోర శబ్దం వినగానే హల్లెలూయా మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకుంటాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడికి మనం చేరుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ఆర్భాట వర్తమానం వచ్చింది. హల్లెలూయా. ఆర్భాట వర్తమానం వచ్చింది. ప్రధాన దూత శబ్దం కింద ఉన్నాం మనం. ఆ దూత శబ్దం కింద నడుస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే కడబోర అదే 7వ బోర అయి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. 19వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 19-20 వచనాలు త్వరగా. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నిల్చుండి తట్టుచున్నాను. చాలు.
తలుపు తీసిన వాళ్ళు వాడితో నేను, నాతో వాడు కూడా కలిసి ఉంటామని చెప్తున్నాడు. తర్వాత చదవండి చివరి వరకు చదవండి. నేను జయించి ఉమ్, నా తండ్రితో కూడా ఉమ్, ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం ఉమ్, జయించు వానిని ఉమ్. నాతో కూడా ఆ, నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న చాలు. మాట చెవిగలవాడు వినును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. ఇప్పుడు సంఘం అంతా వింటుందా? సంఘం అంతా వింటున్నారా? లేదు, అక్కడ చెవి గలవాడు వినుగాక అంటాడు ప్రభు. హల్లెలూయా. అంటే సంఘం చాలా విస్తారమైనటువంటి జనం ఉండొచ్చు, కానీ వాక్య తాకిడి ఒకడికే తగ్గుతవచ్చు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దేవుడు అతన్ని దర్శిస్తాడో, అతని హృదయంలో వాక్యం అనే ఆ చిన్న విత్తనాన్ని వేస్తాడో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ భూమిలో వేయబడిన వాక్యం అక్కడే ఉండిపోతుంది, అక్కడే నశించిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అది ఎన్నిక చేయబడినటువంటి బీజమై ఉన్నది, ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట. సంఘాలన్నీ వినేస్తాయా? వినట్లేదు. ఈ ప్రతి సంఘ కాలంలోనూ కూడా అది చెప్పుకుంటూ వచ్చాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. ఎఫెసు, స్మరణ, ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితేరా, సారదీస్, ఫిలదెల్ఫియా, లౌదికయ, ఇన్ని సంఘాలన్నింటిలో కూడా అది చెప్పుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏం జరుగుతుంది? ఏమైనా సరే 4:30, కరెక్ట్గా 4:30కి, ఇంకా కరెక్ట్గా ఎంత టైం ఉందండి? 45 minutes వరకు కూడా ఆపేదే లేదు. ఇంకా అవసరం అయితే రాకపోతే కనుక కంటిన్యూ చేస్తాం, 5 అయిపోద్ది. దొరికినప్పుడు ఎలా వదులుతాం? హల్లెలూయా. దేవునిగాక. నాకు సంబంధం లేదు. మీరు పీకుతున్నాడు అనుకోండి, లేకపోతే లాగుతున్నాడు అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆమేన్. దేవుని కాక. ఏం కాదు, ఒక రోజు కూర్చుంటే మనకేం కాదు. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. ఆమేన్. నువ్వు ఒక రోజే కూర్చోలేకపోతే మరి పరలోకం వెళ్ళిపోతాను. పరలోకం ఎక్కడికి వెళ్ళిపోతావు? మరి అక్కడే ఉంటావు. ఎక్కడే ఉండకపోతే, ఆమేన్, ఎక్కడే ఉండకపోతే నువ్వు పరలోకమే వెళ్ళిపోతావు అండి. అంతే కదండి. ఇక్కడ ఒక రోజు ఉండలేకపోతే పరలోకంలో మరి చాలా రోజులు ఉండాలి, నిత్యత్వంలో ఉండాలి. అన్ని రోజులు ఉంటావా? లేదు బాబు, ఈ గొడవ మనసు పడగలదు, ఈ దూతలు, ఈ గొడవ ఏంటిది, నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతే ఇంకో దారం ఏం దారది? బాగా నోరు తెరుచుకుని ఉంది, కానీ లోపలికి వెళ్తే ఇంకా వెళ్తానే ఉంటుంది. ఇంకా హల్లెలూయా. కాలిపోవడమే ఇంకా అక్కడ. మరి ఏ దారి కావాలి మానవ, ఇది పాఠం ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలిగాక. కోరుకో ఈరోజు ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇబ్బంది పడిపోతాం. హల్లెలూయా. ఎన్నో రకమైనటువంటి 1 గంట 10 నిమిషాలు లేట్ అయితే అయ్యి బాబోయ్ మాకు పనులు ఉన్నాయి, పిల్లలు అక్కడ ఆడి 10 మనుషులకి ఇచ్చి వచ్చాం, మరి మనం ఎత్తుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. నో, పరలోకానికి వెళ్ళిపోతావంట. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళేవాడు అయితే నువ్వు చెప్పాలి క్రైస్తవుడు అని. హల్లెలూయా. ఆమేన్. నీ ప్రయాణం అక్కడ, నీ యొక్క స్థితి అక్కడ, పౌరస్థితి. అందుకే మన పౌరస్థితి పరలోకం మందు ఉన్నది అన్నాడు పౌలు గారు. ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు అక్కడికి వెళ్ళాలంటేనే ఇక్కడ కూడా ఉండాలి నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన ఆరాధించాలి నువ్వు. ఆరాధన ఇక్కడే జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆరాధించడం ఏముండదు ఇంకా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది గాక, దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే కనుక ఇక్కడ 2 విషయాలు మనకి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? లాస్ట్ తండ్రి సింహాసనం అన్నాడు, నా సింహాసనం అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి సింహాసనము, కుమారుని సింహాసనం ఇక్కడ కనబడుతున్నాయి మనకి. హల్లెలూయా. దీన్ని ఇప్పుడు మనం చూడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. చూడండి, ఏలియా వచ్చాడు. మొదటి రాకల్లో ఏలియా వచ్చాడు, తెలుసు కదా. మొదటి రాకడకు ముందే వచ్చాడు ఆయన. ఎవరో? ఏలియా. తెలుసా ఏలియా? ఎవరు ఏలియా? బాప్తిస్మ ఇచ్చి యోహాను తర్వాత విషయం అది. ఒక ఏలియా ఉన్నాడు అంతకుముందు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏలియా కాదు. ఏలియా ఆత్మే బాప్తిస్మ ఇచ్చి యోహానులో ఉంది. ఏలియా ఆత్మే ఎలీషాలో ఉంది 2 పాలు. ఏలియా ఆత్మే బాప్తిస్మ ఇచ్చి యోహానులో ఉంది. ఏలియా ఆత్మ ఈ కాల ప్రవక్తలో ఉంది. ఏలియా మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 5వది కృప, గ్రేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జరగబోయేది యూదులకి.
మేన్ 5వసారి వచ్చేది ఎక్కడికంటే కనుక యెరూషలేముకి దిగి వస్తాడు ఆయన. మోషేయులు దిగి వస్తారు అక్కడికి. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏలి ఆత్మ 5 సార్లు వాడుకుంటున్నాడు. ఎన్నిసార్లు? 5 times. ఆమేన్. హల్లెలూయా. గ్రేస్, కృపకు 5 అక్షరాలు అయి ఉంది. కృప వర్తమానం దేవుడు ఇస్తున్నాడు 5 అక్షరాల ద్వారా. దేవుని స్తోత్రం కలిగింది గాక. అదే గొలియాతు సూర్యుని కొట్టడానికి దావీదు గారు 5 రాళ్ళు తెచ్చుకున్నాడు అక్కడ ఏట్లోకి వెళ్ళి. ఆమేన్. చాలా విషయాలు నచ్చవుతాయి కానీ అలా వెళ్ళిపోతూ ఉంటది ఇంకా. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఏలి ఏం చేశాడంటే కనుక అద్భుతాలు చేశాడు. ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. ప్రసంగించాడా? బోధించాడా? ఎవరికి బోధించలేదు ఆయన. ఆయన పరిచర్య ఏంటి అక్కడ? ఓన్లీ అద్భుతాలు చేసే పరిచర్య ఇచ్చాడు అక్కడ. ఆమేన్. 3.5 సంవత్సరాలు వర్షం కురదు అన్నాడు, ఆగిపోయింది. మళ్ళా వర్షం కురుస్తుంది అన్నాడు, కురిసింది. తర్వాత తెలుసు కదా, అప్పం తెలుసు కదా. ఆమేన్. తర్వాత ఇంకా అరిచేంత మేఘం ద్వారా అక్కడ వర్షం, లేకపోతే కాకోలం, ఇవన్నీ చాలా అద్భుతాలు చేశాడు. మరి అలాగే ఆకాశం నుండి అగ్నిని దింపాడు ఆయన. అంతేనా? 450 మంది బయలు ప్రవక్తల్ని ఖండించాడు, శిరశ్ఛేదనం చేశాడు. ఆమేన్. అగ్ని దింపినప్పుడు ఎద్దును కట్టి ఆ బలిపీఠం పైన పెట్టినప్పుడు ఏమడుతుంది? సాయంకాల సమయంలో సాయంకాలం వరకు కూడా ఎవరు ఆరాధన చేశారు? బయలుగా ఆరాధన చేశారు. ఎవరి వల్ల? బయలు యొక్క ప్రవక్తలు అయి ఉన్నారు. వాళ్ళు బయలుగా ఆరాధన చేశారు, బయలు దింపడానికి ప్రయత్నం చేశారు. ఓ దేవుడా వచ్చి కోసుకున్నారు, కాల్చుకున్నారు, లేకపోతే అగ్నిగుండాలు తొక్కేశారు. ఆమేన్. కానీ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆ కందకము, ఆ బలిపీఠాన్ని కూడా నీటితో నింపారట. హల్లెలూయా. ఆ కందకాన్ని నింపారు, మొత్తం బలిపీఠం నీటితో నింపబడి ఉంది. మరి అంటుకుంటుందా? అగ్ని అంటుకుంటుందా? అంటుకోదు కదా. ఏంతో నింపాలి? కిరసనాలో, పెట్రోలో, డీజిలో పోయాలి బ్రదర్. అంతేనండి, కరెక్టే కదా. కానీ ఏం చేశారు ఇక్కడ? ఆ కందకం పట్టున్నంత మట్టుకు నీటితో నింపారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? ఆమేన్. హల్లెలూయా. ఆ మొత్తం కాలిపోయింది, బూడిద మిగిలింది అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎవడైనా కూడా బయటికి వెళ్ళవద్దు, ఒక్కడిని కూడా వదిలిపెట్టొద్దు. ప్రతి ఒక్కరు ఏవో పక్షంలో ఉన్న వారు ఎవరి పక్కకి రండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పట్టుకోండి అని చెప్పేసి మొత్తం నరికేశారు. నరికేసిన తర్వాత పోనీ నిలబడుతున్నాడు అక్కడ. 450 మంది సామాన్యమైన విషయమా శిరచ్ఛేదనం చేయడం అంటే? ఆమేన్. ప్రతి ప్రవక్త కూడా అదే వాక్యంతో నిలబడతాడు. ఏవో ఎలాగ సెలవిస్తున్నాడుతో వస్తాడు. ఆమేన్. ప్రతి ప్రవక్త కూడా అగ్నిని తీసుకొస్తాడు. ఆమేన్. దేవుని గాక. వాక్యమే అగ్ని అయి ఉన్నది. ఆమేన్. వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా అలాగే ఉంటాడు. హల్లెలూయా. చల్లారిపోయింది ఈరోజు, ఉద్యోగం లేదు. ఆమేన్. సంఘాలు లేదు, ఉద్యోగాలు లేవు, లేదు. ఆనాటి ఉద్యోగం ఈరోజు లేదు. దేవుని కలిగాక నువ్వు అగ్నిని కలిగి ఉండాలి. అందుకే అమ్మాయి ద్వారా వెళ్తున్నటువంటి ఇతరు ఏమన్నారు తెలుసా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండట్లేదా అన్నారా? మండుచుండలేదా? ఎవరు 6 గంటల ప్రయాణం చేశాడు ఆయన వాళ్ళతో. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 6 గంటల ప్రయాణం చేసినప్పుడు, రే బాబు ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు మండట్లేదా? ఇప్పుడు ఎంతమందికి మాట్లాడుతుంటే? హల్లెలూయా. మంట లేదు ఈరోజు, చల్లారిపోయింది మంట. ఆమేన్. మండం లేదు, నువ్వు మండట్లేదు. నువ్వు ఏం జరుగుతుంది మండుతుంటే? ఏంటది? అంతే, బుర్ర పైకి మళ్ళీ కాసేపటికి కిందకి, ఏదైనా కొంచెం వచ్చేటప్పటికి. ఇంక మనకి బాంబు, ఆటం బాంబు వచ్చేసి పడిపోతుంది చూడు మీద, అదే టైప్లో ఫీలింగ్స్ ఇక్కడ. ఆమేన్. కొంచెం వచ్చినాడు వింటున్నారు, చెప్తారే మరి బాబు ఏదో మొన్న ఆశ, ఏదో ఇప్పుడు కొంచెం కూడా చెప్తారేమో అని. ఆమేన్. కానీ ఎక్కడ సతికిలు పడిపోతుంటే? దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఏం చెప్పాను నేను? ఎలా ఉంటుంది మరి? మండట్లేదు. చల్లారిపోయి మంటలేదు ఇక్కడ, అక్కడ మండుతున్నాయి. ఆయన మాట్లాడుతున్న వాక్యం నీతో మాట్లాడుతున్నా, నీకు మంట రావాలా? నీ మండాల హృదయం, నీ జీవితం, నువ్వు మండుతూ ఉండాలా? హల్లెలూయా. లేకపోతే ఒక రోజున బూడిదైపోతాం. ఏమైపోతాం? అవును కదా. దుర్మార్గులు మీ పాదములకు ధూళి వలె ఉంటారని చెప్పేసి ఆమేన్ మలాకీ గ్రంథం మాట్లాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 2 విషయాలు మనం
హైలైట్ విషయాలుగా తీసుకుని మాట్లాడబోతున్నాం. ఇప్పుడు తండ్రి సింహాసనము, కుమారుడి సింహాసనం అని మాట్లాడుతున్నాడు. 2 సింహాసనాలుగా అక్కడ చెప్తున్నాడా? 2 ఉన్నాయి అక్కడ? లేవు. చదువు. ఒకటే సింహాసనం. అందుకే ఒకసారి చదువుదాం. లాస్ట్ 3వ అధ్యాయం లాస్ట్ చివరిలో చదివారా? సరే, ఓకే, చదువు టైం అయిపోతుంది. 3వ అధ్యాయం చివరి వచనం 26. తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా ఆ సింహాసనం నందు కూర్చుండనిచ్చేతను. ఓకే, దట్స్ రైట్. అది అక్కడ అలా వాక్యాన్ని పట్టుకుని ఉండండి. ఆమేన్. దాని యొక్క వివరణ అంతా చూసుకుంటూ వచ్చేది. ఏలి ఏం చేశాడో చెప్పుకున్నాం, అద్భుతాలు చేశాడు. మరి యోహాను ఏం చేశాడు? అదే ఆత్మ యోహాను మీద కూడా ఉంది, యోహానులో కూడా ఉంది. అదే ఆత్మను కలిగినట్టు యోహాను ఏం చేశాడు? బోధించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అయితేనా ఇంకా అనేక విషయములతో బోధించాడు. బాప్తిస్మం కూడా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. బోధించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఈయన ప్రసంగం చేశాడు. యేసుక్రీస్తు రాకడకు ముందు 6 నెలలకు ముందు నుంచే బోధిస్తా ఉన్నాడు. యెషయా ఆల్రెడీ పలికాడు 714 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గురించి ప్రవచనాల్లో. యోహాను గురించి కూడా అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దం అన్నాడు. హల్లెలూయా. ఒక మార్గము సరళం చేయండి దేవునికి అని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అది ఆ విధంగా అక్కడ కనబడుతుంది. మొదటి రాకడకు ముందు యోహాను అనగా ఏలియా ఆత్మ కలిగిన వాడు ప్రసంగం చేస్తున్నాడు. అతని ముందు ఉన్నటువంటి ఏలియా ఓన్లీ అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. తర్వాత ఆ మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా దిగి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, ప్రసంగాలు చేశాడు. జనాన్మేమలాగా కొండ మీద ప్రసంగాలు చేశాడు, నామ మీద ఉండి ప్రసంగాలు చేశాడు. ఆమేన్. అద్భుతాలు చేశాడు. అదే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆమేన్. అదే మొట్టమొదటి అద్భుత కార్యంగా కనబడతా ఉంది. తర్వాత స్వస్థతలు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు. నడుము పడిపోయినటువంటి వారికి ఏం చేశాడు? నడుము వంగిపోయిన వారికి తిరిగి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. దినాన్మయములు కాక దెయ్యాల చేత బాధపడుతున్నట్టు గెదిరేనిటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గెరసీల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కడది సమాధిలో ఉన్నటువంటి వాడికి శానా దెయ్యాలతో బాధపడుతుంటే కనుక ఆ దెయ్యాలను కూడా పందులకు పంపించేశాడు. అతను కూడా స్వస్థ ఇచ్చాడు. హల్లెలూయా. రక్తపు స్రావంతో 12 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి కూడా ఆయన స్వస్థత ఇచ్చాడు. అలాగే యాయిరు కుమార్తెను కూడా లేపాడు ఆయన. అలాగే ఎవరైనా లాజర్ను కూడా బయటికి తీసుకుని వచ్చాడు సమాధిలో. ఆమేన్. హల్లెలూయా. అనేక కార్యాలు ఆయన చేశాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అనేక ప్రసంగాలు చేశాడు, అనేక కార్యాలు చేశాడు. ఇప్పుడు ఏలియా ఓన్లీ అద్భుతాలు చేశాడు. యోహాను ప్రసంగాలు చేశాడు. యేసుక్రీస్తు ఆమేన్. యేసుక్రీస్తు ఆ 2 కూడా జరిగించాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఆ మనుష్య కుమారుడు దేనాన్మయం గాక. చూడండి, ఆ మొదటి రాకడలో ఆ ఏలియా అయినటువంటి ఆ యోహాను మరి ప్రకటించినప్పుడు ఆ ప్రజలు ఏమనుకున్నారు? హల్లెలూయా. ఈ రాజు వచ్చి ఏం చేస్తాడు? మనల్ని ఏళ్తాడు. ఈ రోమా సైన్యాన్ని ఏం చేస్తాడట? పారద్రోలుతాడు, నాశనం చేస్తాడు. ఆ మొదటి రాకడలో ఆ గొర్రెపిల్ల లేకపోతే ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడికి దిగి వచ్చినప్పుడు ఇదేం చేస్తాడు అనుకున్నారు? రోమా సైన్యాన్ని తీసేసి ఇక్కడి నుంచి ఆయన ఒక రాజ్యాన్ని ఏళ్తాడు అనుకున్నారు. ఈ రాజ్యాన్ని అంతా ఏళ్తాడు అనుకున్నారు. రాజుగా వస్తాడన్నారు. అందుకే అక్కడ యూదుల రాజా నీకు శుభమని రాస్తున్నారు అక్కడ. తెలుస్తుంది ఇప్పుడు సిలువ వేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎలా వచ్చాడు? రక్తం గార్చే గొర్రెపిల్లగా వచ్చాడు. హల్లెలూయా. రక్తం గార్చడానికి వచ్చాడు. మరి రాజు అయిన వాడు ఎలా రావాలండి? సింహాసనం అధిష్ఠించి రాజు కుటుంబంలో పుట్టి ఉండాలి. కానీ అలా రాలా. జనులందరూ ఆలోచించిందే అలా వస్తాడని, కానీ ఆయన అలా రాలేదు. కానీ ఆయన వచ్చింది ఎలాగోనంటే కనుక మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. అదే గొర్రె పిల్లగా వచ్చాడు. అదే రక్తం కార్చడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ రాకడని మిస్ అయిపోయారు. చెప్పుకున్నాం కదా ఇందాక, రాకడ ఏమైపోయారు? వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, యూదులు ఏమైపోయారు అంటే కనుక రాకడని మిస్ అయిపోతున్నారు. అంతే కదా, మరి త్రోసేస్తున్నారు కదండి. ఆమేన్. రోమా సైన్యానికి అప్పగిస్తున్నారు కదండి. హల్లెలూయా. ఎందుకంటే వీడిని సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారు. బరబ్బను వదిలిపెట్టాలా? లేదు. ఆ బందిపోటు దొంగను వదిలిపెట్టాలా? వాడు అనేక మందిని ఇబ్బంది పెట్టాడు. బందిపోటు దొంగ వాడు. మీరు వస్తూ ఉంటే కనుక, మీరు రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తూ ఉంటే కనుక వాడు బందిపోటు దొంగలు వచ్చి మిమ్మల్ని మీ యొక్క ఆస్తినంతా లాక్కుని కొట్టి మిమ్మల్ని పడేస్తున్నారు. అప్పుడేం జరుగుతుంది? మీ ఆస్తిని అంతా దోచేస్తున్నాడు. మీరు ఎంతో కష్టపడి శ్రమపడి వ్యాపారం చేసినప్పుడు ఆస్తిని అంతా దోచేస్తున్నాడు. వాడు కావాలా అంటే కనుక వాడే కావాలి అన్నారు. యేసుక్రీస్తుని సిలువేయమని కేకలు వేశారు. ఆఖరికి వీరు కూడా అబద్ధ సాక్షులు పురమాయించారా? అబద్ధ సాక్షులే కదా అక్కడ. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. నేను ఎక్కువ లోతుకు వెళ్ళను అక్కడ. అయితే ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ఆ క్రీస్తు గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేక ఆ మొదటి రాకడనే త్రోసివేశారు. మిస్ అయిపోయారు ఆయన కలుసుకోవటం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి మనుష్య కుమారుడిగా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈరోజు సంఘ శాఖలు కూడా మిస్ అయిపోతున్నాయి. హల్లెలూయా. దీన్ని గుర్తించలేనటువంటి గుడ్డితనంలో ఉండి, ఆ రోజు ఆ గుడ్డితనంలో వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా గుడ్డితనంలో ఉండి ఆమేన్ వారి కన్నులు గుడ్డితనం కలగ చేసిన వాడు దేవుడే అని వాక్యం సెలవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. వారి కన్నులకు గుడ్డితనం కలుగ చేసిన వాడు దేవుడే అని వాక్యం సెలవిస్తాం. అంటే ఎన్నిక చేయబడినా, ఎంపిక చేయబడినా ఒక గుంపు ఖచ్చితంగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి లేఖనాలు అందరికీనా? వాక్యం అందరికీనా? సర్వ ప్రపంచానికి వాక్యమా? వారందరూ చేర్చుకుంటారా? వారందరూ అంగీకరిస్తారా అంటే లేదు కానీ ఆయన ఏర్పాటులో ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే ఆ వాక్యాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. అకాలపు వాక్యాన్ని స్వీకరిస్తాడు. అకాలపు వర్తమానాన్ని అంగీకరిస్తాడు. ఆ మొదటి నిర్గమంలో ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా వారు ఇశ్రాయేలు జనాంగమై ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలై ఉన్నారు కనుకనే వారు మోసేతో పాటు ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా? చాలా మంది ఏమన్నారు? మధ్యలో ఎన్నో మాటలు మాట్లాడారు. ఏమన్నారు? విసుగుతున్నారు, సలుక్కుంటున్నారు, మూలుగుతున్నారు. అక్కడ మాకు ఆ ఫరో దగ్గర ఐగుప్తులు ఏమున్నాయంట? ఒక చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, మాంసం ఉంది, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అప్పుడేం జరుగుతుంది? అవన్నీ ఉండగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని సనుక్కోవడం, మూలుక్కోవడం ఎన్ని విషయాలు కూడా మనకు తెలుసు. ఆమేన్. రెండో రాకడని ఈ సంఘ శాఖలు ఈ దినాన్ని ఏమైపోతున్నాయనంటే కనుక త్రోసివేస్తున్నారు, మిస్ అయిపోతున్నారు. దేవుని స్తోత్రం కలిగిందాక. పౌలు అంటున్నారు. ఆమేన్. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రెండో రాకడం గురించి పౌలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆమేన్. ఈ రెండో రాకడలో ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ఆల్రెడీ ఆర్భాటం ఆల్రెడీ వర్తమానం రావడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడు? అక్కడ కుడి పాదము ఆమేన్ సముద్రం మీదను, ఎడం పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు ఆర్భటించుచు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను అన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆర్భాట వర్తమానం ఇప్పుడు ఎవరిలో ఉండి చేశాడు? ఈయన ఆర్భాట వర్తమానం ఎవరిలో నుండి చేశాడు? ఆర్భాటం ఎవరిలో నుండి చేశాడంటే కనుక ప్రవక్తలో నుండి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రవక్తలో నుండి ఆర్భాట వర్తమానం తీసుకొస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాట వర్తమానం అంటే ఏంటి? ఆర్భాట వర్తమానం. ఆర్భాటం ఏం చేస్తుంది? ఆర్భాటం ఏం చేస్తుందంటే కనుక మనల్ని బయటికి తీసుకొస్తుంది. ఆమేన్. ఒక ఆర్భాటం అనేది ఒక బోరై ఉన్నది, ఒక స్వరమై ఉన్నది. హల్లెలూయా. ఆ స్వరం ఏం చేస్తుంది? మీరు ఇక్కడి నుంచి బయటికి రండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ రెండవ రాకడలో, ఆ మూడవ నిర్గమములో మనం బయటకు వస్తున్నాం. ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాం అంటే కనుక ఆ బబులోను నుండి బయటకు వస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాదీయులు పారసీకి యొక్క దేశం నుండి బయటకు వస్తున్నాం. హల్లెలూయా. ఆ గ్రీకుల రాజ్యం నుండి బయటకు వస్తున్నాం. హల్లెలూయా. ఈ శరీరమై ఉంది అక్కడ. దేవుని మహిమ కలుగుగాక. అక్కడ ఒక రాయి వస్తుంది. పర్వతంలో నుండి తీయబడిన ఒక రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఎలా ఉందట? సర్వభూతలమంత మహాపర్వతమాయను.
ఆ రాయి ఆ పాదముల మీద పడగా ఏం జరుగుతుందంటే తుత్తునీగా కొట్టేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దేనాన్ని మేము ఆ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిమకి ఏం జరుగుతుంది? తుత్తినీలుగా ఆ యొక్క రాజ్యాలు పడిపోతున్నాయి. హల్లెలూయా. ఈ రాజ్యాల యొక్క ప్రభావం పడిపోతుంది, ఈ యొక్క శరీరం యొక్క ప్రభావం పడిపోతుంది, వాక్య ప్రభావం పనిచేస్తుంది నీలో. పనిచేస్తుందా వాక్యం మీలో? వింటున్నారా? దేనాన్ని మేము గ్రహించగలుగుతున్నారా? హల్లెలూయా. పౌలు గారు మొదటి రాకల్లో పౌలు గారు వచ్చి ఆ రెండో వారు అక్కడికి వచ్చి ముందుగా చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేనాన్ని మేము కలిగాక ఆర్భాటము ప్రధాన శబ్దము దేవుని బోరా. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు? కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు ఆర్భాటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు ఆర్భాటం ప్రవక్తలో ఉండి చేస్తే ప్రధాన దూత శబ్దం వధువులో ఉండి చేస్తున్నాడని చెప్పుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మేము కలిగాక ఆ తర్వాత మధ్యాకాశంలో కడపోర, అదే 7వ పూరం రోగినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మొదటి దశలోనికి 4వ అధ్యాయము 16వ వచనంలో కనపడుతుంది ఆ విషయం. చదువుతారా త్వరగా స్పీడ్గా? మొదటి తెస్సలోనిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన మొదటి తెస్సలోనికైలో 4వ అధ్యాయము 16వ వచనం. మీరు రొటీన్ అయిపోతున్నారు కిరణ్ గారు. సేమ్ నో. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆమె తర్వాత మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఏమంటే సజీవులకు కూడా ఎత్తబడి ఉంది ఇక్కడ. ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళకే కాదు, చచ్చిపోయిన వాళ్ళకే కాదు. దేని స్తోత్రం చెప్పుకున్నాం మనం. సంఘశాఖలన్నింటిలోనూ కూడా, సంఘకాలన్నింటిలోనూ కూడా ఎవరైతే వాక్యాన్ని, ఆ కాలపు వాక్యాన్ని అంగీకరించి స్వీకరించి చనిపోయి పాతి పెట్టబడి ఉన్నారో వారు ముందు లేస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. 6 సంఘకాలాల్లోనూ కూడా. తర్వాత సజీవమై నిలిచిండి మనము మధ్యాకాశంలోనికి మేఘముల మీద కొనిపోబడతాం. ఎవరిని కలుసుకోవడానికి? క్రీస్తుని కలుసుకోవడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకవేళ నిత్యత్వమే లేకపోతే దేవుడి గురించి మనకి ఇంక పని లేదు. ఎక్కడ చచ్చిపోయి ఇలాగే పోతే, ఈ ఆత్మలు ఎలాగే నశించిపోతే కనుక అవసరం అండి? లేదు కదా. దేవుడు ఎందుకు అనంటే కనుక ఖచ్చితంగా యథాస్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి. ఏ స్థితిలో నుంచి పడిపోయామో, ఏ స్థితిలో నుంచి జారిపోయామో, ఏ స్థితిలో మతిమరుపు అనేటువంటి ఈ లోకంలో మతిమరుపుతో మనం ఈ లోకానికి వచ్చామో, ఆ స్థితిని మర్చిపోయామో, దాన్ని గ్రహించలేని బుద్ధిహీనతలో ఉన్నామో, తిరిగి ఆ స్థితికి తీసుకెళ్ళడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. అసలు ఆ మొదటి ఏదోనికి నడిపించడానికే. దేవుని నామమున గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, ఆ 7వ బోర మధ్యాకాశంలో మురుగునప్పుడు ఏం జరుగుతుందంటే కనుక కడబోర 7వ బోర అయింది. అదే 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగాక. ఇదే ఇశ్రాయేలీయులకి ఇదే 7వ బోర ప్రారంభమట. ఇశ్రాయేలుకి ఏంటట? మనకి ఆమేన్. ఎప్పుడైతే మనం ఎత్తబాటులోకి వెళ్తున్నామో, ప్రకటన 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుందంటే యోహాను వధువుకు సదృశ్యంగా ఉన్నాడు. ఎత్తబడిన తర్వాత 19వ అధ్యాయం వరకు మనం తిరిగి రాము. ఇక ఎక్కడి వరకు? 19వ అధ్యాయం వరకు భూమి మీదకి రాము. ఈ లోపు దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు అంటే కనుక ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తాడు. ఆమేన్. 7వ బోర మనకి ఇక్కడ ముగించబడుతుంటే కడబోర వారికి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. వారు ఇప్పుడు ఆ బోర శబ్దాన్ని వినాలి. వాళ్ళ వల్ల రావాలి పైకి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదే 7వ బోర ఇశ్రాయేలుకి ప్రారంభం అవుతుంది. 7వ బోర కింద ఇశ్రాయేలుకి ఏదైతే జరుగుతుందో 7వ ముద్ర కింద మనకు అదే జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. అంటే 7వ ముద్ర కింద మనకేం వస్తుందంటే కనుక 7 ముద్రలు విప్పబడటం ద్వారా మనము ఆయన యొక్క సంపూర్ణ వాక్యాన్ని పట్టుకోగలుగుతున్నాం, సంపూర్ణ వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాం. ఏంటి ఈ వాక్యం? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా. హల్లెలూయా. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా సంపూర్ణ వాక్యములో ఉన్నటువంటి వెలుపటను లోపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా ముద్రించబడి ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఏమున్నదో ఆ పుస్తకం విప్పబడటం ద్వారా. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. ముద్రలు ఎవరికి ఇచ్చాడు?
ముద్రలు ఎవరికే? ముద్రలు ఎవరికే? ముద్రలు ఎవరికే? తెలీదా విషయం? తెలీదా? నిద్రపోతున్నావా బ్రదర్? నిద్రపోతున్నావా? ఇక లేవా? దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ముద్రలు ఎవరికి ఇచ్చాడు? వధువుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినాక. కానీ 5వ ముద్రలో బలిపీఠం క్రింద ఆత్మలు కనబడుతున్నాయి. 6వ అధ్యాయంలో కనబడుతున్న విషయాలు. హల్లెలూయా. మరి 6వ ముద్రలో 1,44,000 మంది కనబడుతున్నారు. హల్లెలూయా. ముద్రలు వధువుకి ఇవ్వబడుతున్నాయి, బోర్లు ఇశ్రాయేలుకి ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా. ముద్రలు ఎవరికి ఇచ్చాడు? వధువుకి ఇచ్చాడు. బోర్లు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆమేన్. మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే కనుక 6 బోరలు ఊదబడ్డాయి. హల్లెలూయా. 7వ బోర వధువు ఎత్తబడుటతో ఆ మధ్యాకాశం అయ్యింది. మధ్యాకాశంలో వధువు ఎత్తబడుట అయ్యింది. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళిక అంతా కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ ప్రణాళిక అంతా కూడా, ఆ నిత్యత్వం వరకు కూడా ఆ ప్రణాళిక అంతా కూడా 7వ ముద్రలోనే బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేనందంగా అనగా 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే అది ఓపెన్ చేయబడాలి. ఆ ప్రణాళిక అంతా కూడా బయలుపరచబడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా, అంటే ప్రకటన గ్రంథం ఏమైంది? ఆది అంటే మొదలయ్యింది, ప్రకటన ఏమైంది? లాస్ట్ ఎప్పుడు నిత్యత్వం వరకు కూడా జరుగుతుంది. అవన్నీ కూడా ఎవరికి తెలియపరచబడుతున్నాయి? ఆ ఎంత ముద్రించబడి ఉన్నప్పుడు కూడా ఎవరికి బయలుపరచబడుతుంది? అదే అందుకే ఆ యోహాను ఏం చేస్తున్నాడు? అక్కడ ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద. దాన్ని చూడడానికి కూడా ఎవడో యోగ్యం లేడట, విప్పడానికి కూడా ఎవడో యోగ్యం లేడట. మరి ఎవరు విప్పేది? ఎవరు విప్పాలి? మూలుక్కోకుండా ఏది తాటి చెట్టు కింద నక్క పడుకుంటే ఏం జరుగుతుందంట? పెద్ద తాటికాయ పడినప్పుడు ఏం జరిగి ఎలా మూలుగుతుంది? అది తాటి చెట్టు కింద పడుకుందంట నక్క, ఆ పెద్ద తాటికి వచ్చి నడు మీద పడింది, ఎలా మూలుగుతుంది? రోగాలు ఏం లేవు కదా మనకి. స్తోత్రం కలిగినాక. గొంతు బాగానే ఉంది కదా? బాగానే ఉందా? గట్టిగా మాట్లాడండి. మెయిన్ గొంతు బాగానే ఉంది కదా చెప్పాలి, అది కూడా బాగాలేదా? దేవుని స్తోత్రం కలిగినాక. చక్కగా గట్టిగా స్వరం తెరిచి ఆమె నల్లులు చెప్పాలి, దానికి జవాబు కూడా అంతే ఖచ్చితంగా రావాలి బయట. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఇప్పుడు ముద్రలు వధువుకి ఇచ్చాడు, బోర్లో ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు 7వ బోర వధువు ఎత్తబడుట, అదే వాళ్ళకి ప్రారంభం అవుతోంది 7వ బోర. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుని ప్రణాళిక అంతా కూడా ఈ కాలంలోనే, అంటే వధువు కాలంలోనే, ఈ యొక్క చివరిలోనే, ఈ అన్యుల కాలం చివరిలోనే ముగించబడాలి, తెలియపరచబడాలి, బయలుపరచబడాలి. ఆమేన్. అది ఇశ్రాయేలీయుల ప్రణాళికైనా మన ప్రణాళికైనా కూడా ఖచ్చితంగా ఇప్పుడే బయలుపరచబడాలి మనకి. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ సమస్త మర్మము కూడా 7వ దూత బోర ఊదినప్పుడే బయలుపరచబడాలి. దేవుని మహిమ కాక. చూడండి, ముద్రలు కానీ దానియేలు 70 వారాలు. దేవుని స్తోత్రం కనుక వాళ్ళు దానియేలు 70 వారాల్లో ఎవరు వస్తున్నారు? వాళ్ళు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. సమస్త మర్మం సమాప్తం కావాలంటే ఆమేన్. అది ఈ ప్రవక్త ద్వారా సమస్త మర్మం సమాప్తం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. సమస్త మర్మము కూడా ప్రవక్త ద్వారానే బయలుపరుస్తున్నాడు. అందుకే ఈ కాలములో 2వ రాకడని మిస్ అయిపోతున్నారు. హల్లెలూయా. ఈ కాలంలో 2వ రాకడనే మిస్ అయిపోయేటువంటి ప్రజలు ఉన్నారు. ఏమనుకుంటున్నారు? ప్రభు వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఆ మర్మములు బయలుపరిచాడు, 7 ముద్రలు తెరిచాడు, సమస్తాన్ని కూడా వధువుకిచ్చాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉంది, పూర్తి కాల. యేసు ప్రభు మొదటి రాకడ తెలుసా మీకు? ఎప్పుడు ప్రారంభమైంది? ఆ స్టార్టింగ్ దానికి బీజం ఎక్కడ పడింది? దయాప్రాప్తులారా, దయాప్రాప్తురాలా నీకు శుభము. అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ ముగించబడింది? రక్తం కార్చినప్పుడు ద్వారా ముగించబడింది. అంతేనా? దేవుని స్తోత్రం కాదా? మొదటి రాకడ ఎప్పుడు ముగించబడింది? సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా ముగించబడింది. అది
నేను ఆ పాయింట్ కొరకు ఖచ్చితంగా వచ్చినేస్తాను, నేను వదిలిపెట్టను. ఆమేన్. నాకు కావాల్సిన పాయింట్ రావాలా? ఆమేన్. ఆయన పాతాళంలోకి వెళ్ళాడు, ఆ నశించిపోయిన ఆత్మలకు సువార్త చేశాడు. అక్కడ ఎవరైతే బంధించబడి ఉన్నటువంటి ఆత్మలు, ఆదికాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ఎవరైతే పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ చెరసాల్లో ఆ సాతానుడు బంధించి పెట్టాడో పాతాళంలో, వారిని తీసుకుని వారికి సువార్త బోధించి, లేఖనాల్లో ప్రవక్తలందరూ కూడా బోధించింది నన్ను గూర్చే, నన్ను గూర్చే, నన్ను గూర్చే అని చెప్పి వాళ్ళందరికీ బోధపరిచి బయలుపరిచి చెరగా తీసుకెళ్తున్నాడు. మరి వీళ్ళకి ఎందుకు నశించిపోయిన ఆత్మలకు సువార్త ఎందుకు ప్రకటించాలి? ఆమేన్. 3 ఈడుపుల పరిచయలో కూడా నశించిపోయిన ఆత్మలకు సువార్త వెళ్తుంది ఈరోజు. హల్లెలూయా. మీరు నశనానికి పోయేటువంటి ఆత్మలు కూడా సువార్త వెళ్తుంది. దేనాన్ని మహిమ కలుగాక. హల్లెలూయా. దేనాన్ని మహిమ కలుగాక. ఖచ్చితంగా చూడండి, అక్కడ తిరిగి ఆయన చెరగా పట్టుకుని దాదాపు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతమంది కనపడ్డారు? 500 మంది కంటే ఎక్కువగా కనపడ్డారు. మొత్తం వాళ్ళందరూ కూడా కనపడ్డారు. అక్కడ ఆ పాత నిబంధన భక్తులందరూ భూమి మీద కనపడ్డారు. వీళ్ళకి వాళ్ళు తిరిగి ఆరోహణం అయిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. అది ముగింపు అయి ఉంది. అక్కడ మొదటి రాకడ దేనాన్ని మహిమ గాక. ఈ రెండవ రాకడ స్టార్టింగే బలిష్ఠుడైన దూతగా దిగి రావడం అయింది. హల్లెలూయా. ప్రకటన 10వ అధ్యాయం మొదటి వచ్చిన దిగి వస్తున్నాడు అక్కడ ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేనాన్ని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. ఓ, ఆయన రాజుగా వస్తాడు అనుకున్నారు. అక్కడ ఎందుకు నవ్వుకుంటున్నారు మీరు? ఏమైంది? ఏంటి సమస్య? ఆకలేస్తుందా అమ్మా? పోతున్నారా? మరే ఆకలి, ఇది మాకు ఇయ్యాలి ఆకలి. హల్లెలూయా. కష్టమేలే, ఎందుకంటే మీ బాట మీద నా బాట నాదే. కష్టం. మీరు ఒక లంచం ఇచ్చినా కూడా టైంకి ముగిద్దాను నేను. హల్లెలూయా. దేనాన్ని మహిమ కలుగాక. చూడండి, రెండో రాకడ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఆమేన్. ఆర్భాటం ఫినిష్ అయిపోయింది కదా. తర్వాత ప్రధాన దూత శబ్దం జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేనాన్ని మహిమ కలుగాక. అంతే. ఆ కడబోరలో ఏం జరుగుతుందంటే సజీవులు మార్పు నుండి ఈ వెళ్ళలేస్తారు, తర్వాత మార్పు నుండి రెప్పపాటున వెళ్తాం. పౌలు గారు చెప్పినటువంటి విషయమే. హల్లెలూయా. మొదటి రాకడలో గొర్రె పిల్లగా రక్తం కాల్చాడు. మరి రెండో రాకడ ఎవరి కొరకు? ఆమేన్. మొదటి రాకడలో రక్తం కార్చాడు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చి రక్తం కార్చాడండి. అంతేనా? మొదటిగా భూమి నీటి ద్వారా బాప్తిసం పొందింది. సెకండ్ టైం రక్తం ద్వారా బాప్తిసం పొందింది. మూడో దేని ద్వారా బాప్తిసం పొందాలి? అగ్ని ద్వారా బాప్తిసం పొందాలి. దేనాన్ని మహిమ గాక. భూమికి బాప్తిసం ఉంది. హల్లెలూయా. అలాగే నీ శరీరానికి కూడా బాప్తిసం ఉంది. నీ జీవితానికి, నీ ఆత్మకు కూడా బాప్తిసం ఉంది. దేనాన్ని మహిమ గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? రెండో రాకడలో ఏం జరిగింది? ఎవరి కొరకు రక్తం కార్చాడు? దేవుని నామం మహిమ గాక. అంటే కనుక ఇప్పుడు ఈయన, మీకు తెలుసు, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని 2 ప్లాన్స్ ఉంటాయి. తెలుసా? పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి కదా? ఎప్పుడు? అరే దాన్ని కొంచెం విపురంగా చెప్పండి మాకు కొంచెం. ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటంటే మనం ముందుగానే వెల చెల్లిస్తాం. పోస్ట్ పెయిడ్ ప్లాన్ అంటే వాడిన తర్వాత చెల్లిస్తాం వేళ. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎవరి కొరకనంటే కనుక ఆదికాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులకి. హల్లెలూయా. వారు గొర్రెలు, మేకలు, ఎడ్లు వీటన్నిటువంటి రక్తం ద్వారా వాళ్ళ పాపం తీసివేయబడలేదు. ఎందుకు అనంటే జంతువు మనిషి యొక్క పాపాన్ని తీయలేదు, కప్పుతుంది మాత్రమే. కానీ ఆ పాపాన్ని తీయాలి అనంటే, ఆ పాపాన్ని తొలగించబడాలి అనంటే ఎవరైతే వాక్యము కొరకు సజీవ యాగముగా ఎవరు అయితే బలైపోయారో, ఆ వాక్యాన్ని ఎవరైతే ఉన్నట్టుగా నమ్మి అంగీకరించి ఆ వాక్యం ప్రకారం బ్రతికున్నారో, ఆ వాక్యం కొరకు చనిపోయారో, ఆ వాక్యం కొరకు సజీవ సాక్షులుగా ఉన్నారో వారందరి కొరకు కూడా ఆయన వెల చెల్లించాడు. దట్ వాజ్ ద పోస్ట్ పెయిడ్ ప్లాన్. మ్యాన్, ఏం ప్లాన్ అది? పోస్ట్ పెయిడ్ ప్లాన్. వాడుకున్న తర్వాత చెల్లించేటువంటి వెల. కానీ వాడుకోక ముందే చెల్లించేటువంటి వెల అంటే కనుక అది మన కొరకు చెల్లించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు చెల్లించబడినటువంటి వెల. మనం ఇంకా పుట్టక మునిపే, రవంత లేనప్పుడే ఇర్మియాతో చెప్తున్నాడు, తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాను అన్నాడు.
అంతేనా? ఇది ప్రిపేర్డ్ ప్లాన్ అయి ఉంది, ముందుగా వేళ చెల్లించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక, ప్రభు అయిన దేవా, రక్షకుడు అయిన యేసయ్యా, ఇదిగో నేను చేసిన పొరపాట్లను బట్టి, మేము చేసిన తప్పిదాలు బట్టి, మేము అవిశ్వాసాన్ని బట్టి, మా పాపాలను బట్టి, ఇదిగో నేను మారు మనసు పొందానయ్యా, ఇదిగో పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నేను పాపినే అని నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ నివారం. అంతేగాని నువ్వు పశ్చాత్తాపం లేకుండా ఏం లేకుండా అందరూ తీసుకుంటున్నారు కదా, వరుసగా లైన్లో వెళ్ళిపోయావు అనుకో, లేకపోతే పెళ్ళికి తీస్తున్నారు కదా నువ్వు లైన్లో వెళ్ళిపోయావు అనుకో, కుదరదు. ఆయన మేము ఇవ్వం కూడా ఇక్కడ. ఎవడు ప్రతి ఒక్కడు వచ్చి నేను బాప్తీసం ఇచ్చేయండి అంటే ఇచ్చారు. నా బాప్తీసం కావాలంటే జరిగిపోదు. ఇక్కడ లేఖనాలు చూడాలి, నువ్వు లేఖనాలు అర్థం కావాలి, నీకు లేఖనాలు గ్రహించాలి, నువ్వు లేఖనాలను పట్టుకోవాలి. బాప్తీసం ఇచ్చేయండి అంటే ఇది అన్న గేదెల్ని తీసుకెళ్తాం కదా మన ఊర్లో. మీ ఊర్లో ఏమంటే బర్రెలు అంటారా, ఎనుములు, వాటిని తీసుకెళ్ళి నీటిలో ముంచి మళ్ళీ తీసుకొస్తారు. పెద్ద ప్రయోజనం ఏముంది? అది అలాగే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన అదే పరిస్థితి. కానీ అలా ఉండొద్దు. నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. బిరుదుల్లో బాప్తిస్మం చెల్లదు, ఇంకా రకరకాల బాప్తిస్తాలు ఉన్నాయి, అన్నీ చెల్లవు. దేని స్తోత్రం కలిగింది కాక. యేసుక్రీస్తు నామములో వేల చెల్లించింది ఎవరో, రక్తం కార్చింది ఎవరో, ప్రాణం పెట్టింది ఎవరో, సంస్థ. నాకు అలా పడుతుందండి. పరిచయులు రక్తం కార్చారా? ఆమేన్, హల్లెలూయా. మేము మోసేని వెంబడిస్తున్నాం అన్నారు. మోసే నన్ను గురించి రాశాడు ఆయన. మోసే మా ప్రవక్త అన్నారు. ఏయ్ మోసేకే ప్రవక్త నేను అన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. ప్రవక్తలకే ప్రవక్త ఆయన. ఆమేన్. మనుష్య కుమారుల్లో ఏకైక మనుష్య కుమారుడు ఆయన. హల్లెలూయా. ఆ మోసే రక్షించబడాలన్నా కూడా ఆ రక్తమే కావాలా? హల్లెలూయా. ఆ మోసే రక్షించబడటానికైనా వేల చెల్లించాడు అక్కడ. ఆమేన్. ఇక్కడ యోగ్యుడు ఎవరు లేరు. మోసే ఉన్నాడు అక్కడ, పౌలు ఉన్నాడు అక్కడ, ఏలియా ఉన్నాడు అక్కడ. ఆమేన్. అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ 7 సంఘ కాలాల్లో వర్తమానికులు అందరూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానికులు ఉన్నారు అక్కడ. ఆమేన్. ఎలీషా ఉన్నాడు అక్కడ. యోహాను ఉన్నాడు. దేని స్తోత్రం కలిగాక ఆ యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరిలో చూస్తున్నాడు ఈయన. ఎవరన్నా పరలోకంలో చూస్తున్నాడు, దూతలు ఏమన్నా చెప్తారేమో. ఆమేన్. ఈ భూమి మీద ఎవరైనా ఇంకో ఆమేన్, భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఎవరైనా చెప్తారేమో. లేదు లేదు, భూమి కింద కూడా ఎవరో కనపట్టలేదు. పాతాళంలో చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు, ఆకాశంలో ఉన్న పరిశుద్ధుల దగ్గర చూస్తున్నాడు, ఆ పరదేశంలో. దేవుని స్తోత్రం కలిగినాక ఎవరో యోగ్యుడు లేడట. అప్పుడు ఏం జరుగుతుంది? మరి ఏం చేస్తున్నాడండి? ఎవరో యోగ్యుడు లేకపోతే ఏం జరుగుతుంది? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళు వస్తున్నారంటారా? దీని స్తోత్రం కలిగాక సబ్జెక్ట్ ఎండా. ఆమేన్. దీని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి, రెండో అక్కడ ఎవరి కొరకైతే రక్తం కార్చాడో, ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే గొర్రెపిల్లగా మారిపోయాడో, మౌనిగా బొచ్చు కత్తిరించే వాని ముందు ఎలా మౌనంగా ఉంటాడో ఆ విధంగా మౌనంగా మారిపోయాడో, పిడిగుద్దులు గుద్దుతుంటే మాట్లాడలేదో, సిలువ వేస్తుంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించన్నాడో ఆ అంగిని పంచుకుంటుంటే అన్నటువంటి వారు సర్వోన్నతుడైనటువంటి దేవుడే. ఆయన ఒక మాట పలికితే తుఫాన్ ఆగిపోయిందా? రొట్టెలు చేపలు కలిగినాయా? 12 గంపలు ఎత్తారా? ఆమేన్. అనేక మంది దెయ్యాలు పారిపోయినాయా? ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయా? మరి అటువంటి ఒక మాట కలిపితే, ఒక మాట పలికితే ఏం జరుగుతుంది? వీళ్ళందరూ కూడా అగ్ని చేత కాల్చిపోయి పడతారండి. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో అగ్ని దింపాడు. మరి వీళ్ళందరినీ కాల్చలేడా? ఒక్కొక్కడు అంటాడో ఈ యూట్యూబ్ వేదికగా మాట్లాడతారో నిజంగా వాళ్ళు రక్షించబడుదురు గాక, వారు వాక్యం చేర్చుకుందరు గాక. ఆయన ఆ సిలువలో ఉన్నాడు. ఎందుకు ఆ సిలువలో ఎడం పక్కన ఉన్న దొంగ అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని. ఇప్పుడు ఏమన్నారు? ఆయన దిగొచ్చట. ఆయన అంట అందరిని రక్షించాడు, నిన్ను రక్షించుకోలేవా? 3 మేకులట, ఓ చెక్కట, ఇన్ని మాటలు మాట్లాడతారు. ఆమేన్. మరి రైటే. ఆయన కనుక చనిపోకపోతే, ఆయన కనుక మరణించకపోతే ఈరోజు నిజంగానే ఇంకా మనోళ్ళు అంటే క్రైస్తవులు ఒక 2 చెక్కలు తయారు చేసుకుని మోస్తున్నారు. 150 పౌండ్లు బరువు. అది పెడితే
వాడికి 50 కేజీలు పెడితేనే సత్తడు ఒక 4 అడుగులు మోయడానికి. 150 పౌండ్లు అంట మరి అమెరికా దాంట్లో. మరి మనకి ఒకసారి చూడండి ఇంగ్లీష్లో. మీన్ అది పెడితే ఏం జరుగుతుంది? మళ్ళీ కొరడాలి, నిజంగా కొరడాలి, ముళ్ళు ఉండాలి వీడికి. ఒక్కొక్క గేలానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తాడుకి కూడా ఒక 5 పేటలు ఉంటాయి. దానికి ఒక్కొక్క దానికి గేలాలు ఉంటాయి, దానికి ముళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా గుచ్చుతూ ఉంటే, చర్మం లాగితూ ఉంటే రక్తము చర్మం కూడా బయట కూడా వస్తుంది. అక్కడ వీపు మీద ఒళ్ళంతా కూడా నాగటి చాలా వల్ల దున్నబడి ఆ గేల ముళ్ళు వేసినప్పుడు లోతుకి దిగబడి పెళ్ళమని లాగితే సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈరోజు కొడితే అలా కొడితే ఏంటి పరిస్థితి? డ్రామాల యాక్టింగ్ వద్దు. ఇలా గేలములు ఎందుకు? నువ్వు బట్టలు కొడుతున్నప్పుడు సూది గుచ్చుకుంటే సచ్చే గొర్రెక పేనాలు జిలజలా కొట్టుకుని అయ్యి బాబోయ్ అంతేనా? ఈ గుట్టలు చింపుకుంటూ వస్తాడు, మనం గుట్లు ఎత్త ఉండాలి. ఇంకా ఇన్ని మాటలు మాట్లాడతారు మామూలుగా మనకు. అప్పుడైతే ఏ మిషన్ మీద కుట్టించుకోవచ్చు అనుకో. మేన్ హల్లెలూయా. ఇలా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలిగిందాక ఆ గొర్రె పిల్లగా బలైపోయి రక్తం కాచి ఎవరినైతే ఆయన ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, ఈ రెండో రాకల్లో ఎవరికైతే రక్తం కార్చాడో వారిని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వారిని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. ఆమేన్. ఆ రక్తం కార్చిన విలువ పెట్టుకున్నాడు కాబట్టి వారందరినీ కూడా తీసుకోవడానికి ఆయన రెండో రాకల్లో వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దిగి వచ్చాడు ఆయన. మూడో రాకడ దావీదు కుమారుడిగా. హల్లెలూయా. ఏం జరుగుతుంది? దావీదు కుమారుడిగా రాజుగా 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి యెరూషలేములో దిగి వస్తాడు ఆయన. ఎవరితో దిగి వస్తాడు ఆయన? ఆమేన్. వధువుతో పాటు ఆయన వస్తాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఎవరైతే ఎత్తబడ్డారో, ఎవరైతే మరి ఆ మధ్యాకాశంలో ఆ కడపర శబ్దం ఉన్నప్పుడు ఎత్తబడ్డారో వాళ్ళందరితో కలిసి అది దిగి రాబోతా ఉన్నాడు అక్కడ. అది ఎవరు? ఎలా వస్తాడంట? దావీదు కుమారుడిగా. మీకు తెలుసా? ఈ మొదటి రాకల్లోనే ఒక ఆయన అన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. ఆమేన్. ఇక్కడ ప్రత్యక్షత అవసరమై ఉందండి మనిషికి. దావీదు కుమారుడిగా రాబోతున్న దాని గురించి ఇక్కడ కూడా పలకబడింది. దావీదు కుమారుడు అంటే గనక ఎవరు? సొలొమోను ఏం చేశాడు? సింహాసనం మీద ఉండి ఆయన రాజ్యాలు పరిపాలించాడు. హల్లెలూయా. మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు ఆయన. మరి రెండో రాకడలో ఆయన పరిచయం జరిగింది, దేవుని కుమారుని పరిచయం చేశాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. అక్కడ కూడా దేవుని స్తోత్రం కలిగింది గాక, దేవుని మహిమ గాక. ఏం చేశాడు? రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రెండో రాకడలో దిగి వచ్చి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఆమేన్. 7 సంఘ కాలాల్లో కూడా దేవుని కుమారుడిగా ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడండి? 7 సంఘకాలాల్లో దేవుని కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా మనుష్య కుమారుని పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడు 7 సంఘకాలాల్లో ఉన్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుని పరిచయం చేశాడు ఆయన. తిరిగి అక్కడ ఎలా రాబోతున్నాడు? తిరిగి దావీదు కుమారుడిగా రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. 1000 ఏళ్ల పరిపాలన మొత్తం ప్రపంచాన్ని ఏర్పడాడు ఆయన. హల్లెలూయా. చూడండి, విమోచన ప్రణాళిక ఎవరి కొరకు ఇది? ఎందుకు వచ్చాడంటే కనుక విమోచించడానికి. ఎవరి కొరకు రక్తం కార్చాడు? ప్రిపేర్డ్. ఆమేన్. ముందుగా వేల చెల్లించిన వారిని అందరినీ కూడా సమకూరుస్తున్నాడు ఆయన ఈ ఆర్భాట వర్తమానం ద్వారా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. అది 7 సంఘ కాలాల్లోనే అదే జరిగి ఉన్నవారిని క్లెయిమ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆమేన్ ఆయన చనిపోయి పాతిపెట్టాడు, మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త నుండి మొత్తం అంతా కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. చూడండి, విమోచన ప్రణాళిక అది ఒక హక్కు పత్రమై ఉంది. ఏమై ఉందట? హక్కు పత్రమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుందట ఇది? ఒక హక్కు పత్రముగా ఉంది ఇది మనకి. అందులో రాయబడి ఉంటాయి వీళ్ళ పేర్లు. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. ఎవరి పేర్లు ఇవి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక మనసులో కలిగి ఉన్నటువంటి వారిని ఎప్పుడు వరకు? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉండి నిత్యత్వం వరకు ఉండేటువంటి పేర్లన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. అదే గొర్రె పిల్ల జీవ గ్రంథం అయింది. దేవుని స్తోత్రం కలిగింది గాక.
ఆదిలో ఆయన మనసులో ఈ కార్యాన్ని అంతా జరిగించాడా? ఏమండి? మొత్తం జరిగించాడు ఆయన. మొత్తం జరిగింది. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయనలో నెరవేర్పు జరిగింది. ఆయన మనసులో నెరవేర్పు జరిగింది. అంతే కదా బ్రదర్? ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు? సినిమా మొదటి నుండి మధ్యలో ఇంటర్వెల్లో లాస్ట్ ఎండ కార్డు పడే వరకు కూడా వాడు మనసులో దాన్ని ప్రింట్ చేసుకుని ఉన్నాడు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు? పేపర్ పైన పెడుతున్నాడు. ఆ పేపర్ పైన పెట్టిన దాన్ని ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్ చేసిన దాన్ని ఏం చేస్తాడు? తెర మీద వేస్తున్నాడు. ఇజ్ ఇట్ ట్రూ? అంతేనా? దేవుడు కూడా గొప్ప మహా ఇంజనీర్ అయి ఉన్నాడండి. హల్లెలూయా. భూమి ఆకాశం సృష్టి రవంత లేనప్పుడే ఆయన సమస్తాన్ని కూడా ఆయన మనసులో కలిగి ఉన్నాడు. నెరవేర్పు చేశాడు. ఆయన గొర్రె పిల్లగానే రక్తం కార్చాడు మనసులో. స్టోరీ అంతా కూడా ముందుగానే ఆయన మనసులో ఉంది కదా, జరిగిపోయింది అక్కడ. దేని మేము కలిగాక దేని స్తోత్రం. దాన్నే తీసుకొచ్చి మరలా ఆ మనసులో ఉన్నదాన్ని ట్రైల్లో వేసాడు, అంటే డైరెక్ట్గా రిలీజ్ చేశాడు ఆయన. దేని స్తోత్రం కలిగాక. ఆమేన్. అది ఎంతకాలం ఎవడొకడు తీసినటువంటి సినిమాలు 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఆడుంటాయి. ఈయన మొత్తం ప్రతి కాలం ముగింపు వరకు కూడా ఆడుతుంది ఇక్కడ సినిమా. దేని కాక దేని స్తోత్రం. దేని కాక నిత్యత్వం వరకు కూడా ఇది స్టోరీ అంతటిని కూడా ఎవరికి బయలుపరుస్తున్నాడు అంటే కనుక. అవును, స్టోరీ అందరికీ బయలుపరిస్తే ఏమవుతుంది? అక్కడ ఆకతా ఎవడో నుండి ఏం చేస్తాడు? స్టోరీ లీక్ చేస్తూ ఉంటాడు. దేని స్తోత్రం కలిగాక. ఇక్కడ లీక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. అందుకే ఆదాముకి ఇచ్చాడు ఆ పుస్తకాన్ని ఆయన. దేవుడి స్తోత్రం అలుగుగాక. ఎందుకు అనంటే ఆదాముకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హక్కు ఉంది అంటే కనుక పరలోకం నుండి పాతాళం వరకు కూడా ఆదాముకి హక్కు ఉండేది. ఆమేన్. అవునా? ఆమేన్. దేవుడి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఈ 7 డైమెన్షన్స్ లో 7 పరిమాణాల్లో ఎక్కడికైనా ఆదాం వెళ్ళి రాగలుగుతాడు. కానీ ఆదాం ఎప్పుడైతే పడిపోయాడో, ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే జారిపోయాడో, ఆ పుస్తకం ఏమైందంటే గనక, ఆ హక్కు పత్రం ఏమైందంటే గనక తిరిగి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? దేవుని చేతులకు వెళ్ళిపోయింది. ఆమేన్. ఎందుకు దేవుని చేతులకు వెళ్ళిపోయింది? పాపం చేశాడు. మరి ఇంకొకటి ఉన్నాడు కదా మధ్యలో. ఎవడు? లూసిఫర్ ఉన్నాడు కదా. పాపం చేయడానికి కారకుడు వాడే కదా. దేవుడు ఏదైతే చేసుకున్నాడో దాన్ని నాశనం చేయాలి. ఇప్పుడు ఈ హక్కు పత్రం వాడి చేతిలోకి వెళ్తే అంతేనా? మొత్తం ఏం జరగబోతుందో మొత్తం కొలాప్స్ అయిపోద్ది. హల్లెలూయా. ఆదాం ఎప్పుడైతే పడిపోయాడో సృష్టి కూడా పడిపోయింది. అక్కడ ఆదాంతో పాటు సృష్టి కూడా పడిపోయింది. ఇప్పుడు తిరిగి దాన్ని విమోచించాలి, తిరిగి దాన్ని యథాస్థితిలో తీసుకురావాలి. అదే దేవుని సంకల్పం, అదే దేవుని ప్రణాళిక, అదే దేవుని ఉద్దేశం, అదే ఆయన రాకడలలో గల ఉద్దేశమైంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అందుకే ఆ పాపపు చేతుల మురికి చేతుల్లోకి వెళ్లకుండా తిరిగి అది దేవుని చేతిలో తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సృష్టి అంతా ఇక అసలు ఉండే స్థితి లేదు. ఇక మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడే స్థితి లేదు ఇంకా. అందుకే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆమేన్. అందుకే మరణం జీవం, మరి పునరుద్ధానము జీవమై ఉంది. మరణము, పునరుద్ధానము, జీవం. అంతేనా? పునరుద్ధానం ఒకటి ఉంది ఇక్కడ. ఏమవుతుంది? పునరుద్ధరించబడుతుందా? ఖచ్చితంగా చూడండి. ఒక చెట్టు, ఒక మొక్క, ఒక చెట్టు, అది ఎప్పుడైతే ఆకులు ఎండిపోతాయో ఆ ఆకులో ఉన్నటువంటి జీవం అంతా తిరిగి మొదల్లోకి వెళ్తుంది. ఆమేన్. ఎక్కడికి వెళ్తుంది? అది చెట్టు మొదల్లోకి వెళ్ళిపోతుంది. మరలా తిరిగి కొత్త ఆకులకి జీవం పోయడానికి. జన స్తోత్రం కలిగినాక ఇట్స్ ఎ సర్కిల్ అయి ఉంది. జనం కలిగినాక తిరిగి నువ్వు వెనక స్థానానికి వెళ్ళాలి, నువ్వు తిరిగి పునరుద్ధరించబడాలి, నువ్వు తిరిగి ఏదోనికి వెళ్ళాలి. ఆమేన్. నువ్వు తిరిగి మళ్ళా ఐఎఫ్ఎస్కి పరలోకానికి వెళ్ళవలసింది, ఆ థియోఫన్లోనికి వెళ్ళవలసింది నువ్వు. దేవుని స్తోత్రం కలిగినాక నీ థియోఫన్ చాలా అసలు ఎంత ఉంది అనుకుంటున్నారు స్టోరీ? ఎక్కడ థియోఫనీ వరకు వెళ్ళాలి మనం. ఇక్కడ చివరి థియోఫనీ వరకు వెళ్ళాలి. మళ్ళీ అదే కాదు కానీ రాజ్యం, సింహాసనాల దగ్గరికి వెళ్ళాలి. ఏ సింహాసనం అది అంటే కనుక అది ఒకటి చిన్న కన్క్లూజన్ చెప్పి వదిలేస్తాను నేను. నెక్స్ట్ వీక్ చూడొచ్చు. సింహాసనము లో నుండి ఒక గొర్రె పిల్ల వస్తున్నాడు బయటికి. హల్లెలూయా. ఆ సింహాసనం నుండి వస్తున్నాడు ఆయన. ఆమేన్. ఒక గొర్రె పిల్ల, రక్తం ఉదించబడినట్లుండినటువంటి గొర్రె పిల్ల ఎక్కడి నుంచి వస్తున్నాడట? అందుకే పెద్దల్లో ఒకడు వచ్చి ఏమన్నాడు తెలుసా?
రక్తము కార్చిన గొర్రె పిల్ల ఏమై ఉన్నాడట? ఆ 7 ముద్రలు ఇప్పటికి జయము పొందెను అన్నాడు. హల్లెలూయా. ఎవరు యోగ్యుడు? ఇప్పుడు ఆ సింహాసనం నుండి వస్తున్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన జయం పొందిన యోహాను యొక్క ఏర్పు ఒక్క నిమిషం మాత్రమే ఉందట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు యోహానులు అక్కడ ఎంతమంది ఉన్నారు పెద్దలు? ఎంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ? 24 పెద్దలు ఉన్నారు. 12 గోత్రకర్తలు, 12 అపోస్తులు, ఆది అపోస్తులు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పుకున్న అపోస్తులు కాదు, అపోస్తులని పేరు పెట్టుకున్నటువంటి వారు కాదు. ఆనాడు 12 గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. మరి 12 మంది అపోస్తులలో యోహాను కూడా ఉన్నాడు అక్కడ. తెలుసా? యోహాను కూడా ఉన్నాడు అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, యోధా గోత్రపు సింహము ఏమయ్యాడు? సారీ, వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అక్కడ చదవండి, ఎవరు జయం పొందారు? జయము పొందెను. 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని జయం పొందెనని నాతో చెప్పాను. చెప్పిన. ఇంకా పైన చూడు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల దగ్గర చదవాలి. నేను దానికి క్లూ ఇస్తున్నా కూడా మీరు సిస్టర్ మీకు కనబడిందా? 5వ అధ్యాయంలో మరియు ఆ, సింహాసనమునకును ఆ, ఆ 4 జీవులకును ఆ, పెద్దలకును మధ్యను ఆ, వధించబడినట్లుండిన ఆ, గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. సూచితిని. ఆ గొర్రెపిల్లకు ఉమ్, 7 కొమ్ములను ఉమ్, 7 కన్నులను ఉండెను. ఉండెను. ఆ కన్నులు ఉమ్, భూమి అంతటికి ఉమ్, పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గొర్రె వధింపబడినట్లుండినా ఆ గొర్రె పిల్ల నిలిచినట్టు చూచితిని. ఆయన ఏం చేస్తున్నాడు? 7వ వచనంలో మనకి ఎక్కడ కనపట్టలేదు మీకు. 7వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి సింహాసనమందుండు, ఆ సింహాసనం నందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరైనా గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిద్రపోతున్నారో నాకు అర్థం కాదు. వాక్యం అంతా చెప్పినప్పుడు కూడా. హల్లెలూయా. చదవండి లేఖనాలు. మనకు ముద్దు నిద్రలు వద్దు. ఒక పని లేదు, పాట లేదు. ఇప్పుడు అందరికి సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చినప్పుడు వాక్యం వద్దు, డ్యూటీలో ఉన్నప్పుడు నేర్చుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఎలా చూడండి. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరై ఉన్నాడంటే కనుక క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సింహాసనంలో నుండే వస్తున్నాడు ఆయన. ఆ 24 పెద్దలు, 4 జీవులు ఎక్కడున్నారు? ఆ సింహాసనము చుట్టూ ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. 4 అది పనిచేయట్లేదు. మరి 4 జీవులు అంటే ఎవరో? ఆమేన్. 4 జీవులు 6వ అధ్యాయంలో కనపడుతున్నారు. ఆమేన్. సారీ, 6వ అధ్యాయంలో అంటున్నాను. 6వ అధ్యాయంలో ఈ ముద్రలు కనబడుతున్నాయి. అక్కడ జీవులు కనబడుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఆత్మలని, ఆమేన్, ఆ యొక్క గుర్రపు రౌతులు కనబడుతున్నారు. వారిని జయించడానికి దేవుడు ఎటువంటి ఆత్మలు పంపించాడనంటే కనుక సింహము, ఎద్దు, మనుషుని ముఖము వంటి ముఖము, తర్వాత పక్షిరాజు. దేవుని మహిమ ఈ 4 జీవులు కూడా సింహాసనం మధ్య ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ. అదే ఆత్మ, సింహపు ఆత్మ. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఎద్దు ఆత్మ కనపడుతుంది తుయితీర సంఘానికి. ఆమేన్, ఆమేన్. తర్వాత చెప్తాను నేను, నెక్స్ట్ వీక్ చూద్దాం ఇవన్నీ కూడా. మన ప్రాజెక్టర్ పనిచేయట్లేదుగా, టెలివిజన్. ఇలా ఈ 4 ఆత్మలను కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఈ 4 జీవులు కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఆమేన్. ఆ సంఘకాలాలు ఎక్కడున్నాయి? ఆ సంఘకాలంలో ఉన్నటువంటి వర్తమానికులు ఎక్కడున్నారు? ఆ 24 పెద్దలు ఎవరో? అక్కడ యోహాను ఏ విధంగా ఉన్నాడు? యోహానుతో మాట్లాడిన పెద్ద ఎవరో? హల్లెలూయా. డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు వరకు చెప్పినటువంటి విషయాలు నేను ప్రసంగానికి రాకముందు మీరు ఫోన్ చేసి కారులో చెప్పండి. ఇక్కడ చెప్పట్లేదు కదా. హల్లెలూయా. మీరు ఉదయమే కారు బయలుదేరినప్పుడు ఏం మాట్లాడామో చెప్పాలి, లేకపోతే మీరు ఇక్కడికి రావద్దు. దేవుని స్తోత్రం కలిగిన. అర్థమైందా? ఏం చేయొద్దు? ఏమర్థమైంది? రావద్దనే పదం అర్థమైందా, లేకపోతే ఇంకా ముందుకు కూడా అర్థమైందా? దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. రావద్దనే పదమే లేదా అన్నీ అర్థమైనా? రైట్. రేపు కనుక చెప్పకపోతే కనుక చెప్తాను, మెడపట్టి బయటికి ఇంటేస్తా. ఇందులో ఏమాత్రం కూడా. ఆమేన్. ఎవరిని వాక్యములు వర్తమానంలో మేము ఉన్నామని చెప్పలు చరుచుకుంటున్నటువంటి నేను వాక్య వర్తమానాలు కలిగి ఉన్నామని చెప్పుకునేటువంటి వారు. హల్లెలూయా. మేము ఈ కాలపు వర్తమానాన్ని నమ్ముతున్నాం, అంగీకరిస్తున్నాం, వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటున్నవారు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం చెప్పవలసిన వారు మేము. ఈరోజు వాక్యాన్ని మనం కలిగి ఉండి నిజంగా దాన్ని గురించి సిగ్గుపడితే రేపొద్దున ప్రభు మన గురించి సిగ్గుపడతాడు. అందుకే చూడండి, ఖచ్చితంగా వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉందో మారు మనసు పొందవలసిన వారు మేన్నాం, రక్షణ పొందవలసిన వారు మేన్నాం, ఆ కాలపు వర్తమానాన్ని పట్టుకోవాల్సిన వారు మేన్నాం, ఆ కాలపు వాక్యాన్ని పట్టుకోవాల్సిన వారు మేన్నాం. మిస్ అయిపోవద్దు. వారు ఆ దేవుని కుమారుణ్ణి, ఆ మనుష్య కుమారుణ్ణి, ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని పట్టుకోలేకపోయారు. హల్లెలూయా. ఆమేన్. మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు, దేవుని కుమారుడిగా రక్తం కార్చాడు. హల్లెలూయా. ఆమేన్. దేనాన్ని మేము వెళ్ళాక మనుషులందరిలోనూ కూడా నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నువ్వు మమ్మల్ని కూడా కాపాడు. ఆ శిలువలో కుడివైపున ఉన్నవాడు అయ్యో బాబు, ఆయనకి ఏ పాపం తెలియదురా, ఆయన ఏ ద్రోహం చేయలేదురా, ఆయన అన్యాయంగా శిక్షించబడుతున్నాడు రా. నువ్వు నేనైతే దొంగతనం చేసాం, ప్రభువా ఏం కాదు, నీ రాజ్యంతో వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగకు అర్థమైంది ఆయనకి రాజ్యం ఉంది. హల్లెలూయా. ఈరోజు మన కుహన బోధకులు ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించలేకపోతున్నారు, మిస్ అయిపోతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి కాలము, చాలా గుడ్డిదయ్యింది, దిగంబరత్వాన్ని కలిగి చక్కగా దుస్తులు వేసుకోవడం మానేసి ఒళ్ళంతా విప్పుకుని ఒళ్ళంతా కనబడే విధంగా ఉండేటువంటి గుడ్డిదైనటువంటి కాలం. అది ఎక్కడ కనబడుతుంది? గొప్ప జ్ఞానవంతులము, టెక్నీషియన్స్ము, గొప్ప విద్యావంతులము అనేటువంటి చెప్పుకున్నటువంటి వారే తీసుకున్నటువంటి సినిమాలు, చూస్తున్నటువంటి సినిమాలు, రాజకీయము, ఈ చెత్త ఇదంతా కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? దేని స్తోత్రం కలిగినాక వాక్య వ్యతిరేక విధానం. ఈరోజు రాజకీయం ఎలా ఉంది? క్రైస్తవం అంటే ఇంకోటి ఒక మంచి మాట ఉంది, నిజమైన క్రైస్తవుడు ఎవడో దొంగ క్రైస్తవుడు ఎవడో అనేది ఇప్పుడు బయటపడిపోతుంది. ఇప్పుడు దేవుడు దానికి కూడా అనుమతిస్తున్నాడు. ఇక్కడ మనం అనుకుంటున్నాం అయ్యో క్రైస్తవులు హింసించేస్తున్నారు, అయ్యో రేషన్ కార్డులు అంట, లేకపోతే ఏంటిది ఏం హోదా ఎస్సీ రిజర్వేషన్లో ఈ పోతున్నానంటని. ఒరే బాబు, అసలు నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు. రిజర్వేషన్ల కంటే రిజర్వేషన్లు వీటన్నిటికంటే పైగా ఉండాలి నువ్వు. అందుకే నువ్వు దేహాన్ని చంపేవాడికి భయపడదు, ఎవరిని ఆత్మని చంపేవాడికి భయపడు, ఏం కాదు, నో ప్రాబ్లం. దేనాన్ని మేము కాక కొంతమంది పోరాటం చేస్తున్నారు క్రైస్తవులుగా మనం చెప్పబడితే అది. కానీ ఇక్కడ కూడా ఇచ్చేస్తుంది క్రైస్తవుడు అంటే క్రైస్తవుడికి మాత్రమే. దళితుడు క్రైస్తవుడిగా అయితేనే ఏం జరుగుతుంది? ఈ ఎస్సీ హోదా రద్దు అవుతుంది, ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అవుతుంది. దాన్ని ఎస్సీలోనే ఇంకొక హోదాకు తీసుకెళ్తున్నారు, అదే దళిత క్రిస్టియన్స్ అని. దాంట్లో ఏం రావు, ఏబీసీ ఓబీసీ ఏదో మొత్తానికి అది జరుగుతుంది. మరి మిగతా క్యాస్ట్లకి హల్లెలూయా. ఇది చాలా దారుణమైన పరిస్థితి, కానీ అది జరుగుతుంది, జరగాలి. ఎందుకు అని అంటే కనుక నువ్వెవరు అసలు నీ నీ యొక్క
సరి అయినటువంటి కేటగిరీ ఏది, నీ జాతి ఏది, అసలు నీ జాతి ఎక్కడి నుంచి వచ్చింది అది అనేది రుజువుపరచబడాలి. ఒకవేళ మీరు స్వచ్ఛందంగా ఒప్పుకోండి, రేపొద్దున పరిస్థితి వస్తే దీని స్తోత్రం కలిగింది కాక స్వచ్ఛందంగా ఒప్పుకోండి, నో ప్రాబ్లం, నో టెన్షన్, ఏం కాదు, ఏం జరగదు. హల్లెలూయా. అతి త్వరలో మొత్తం ముగించబడిపోతా ఉంది, మనం వెళ్ళిపోతా ఉన్నాం, ఇంకా అలా ఆవి పట్టుకుని సామాన్యమాట. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు దీవించును గాక. చక్కగా రేపటి దినాన్ని కూడా మంచి విషయాలతో మనం ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు అటు రీతిగా మన సజీవులుగా ఉంచి దేవుని సన్నిధిలో ఈ విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని స్తోత్రం. మరి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.